Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grant Test 31 English. Let us start with the first question. First question directions on the first, right? So in the questions given below, a sentence is given with a phrasal verb highlighted. Following are the four words that try to decipher. Decipher and meaning ఏంటి decode. Okay na? Decipher and meaning ఏంటి decode. Cipher ante coding, decipher ante decoding. అంటే మనకి meaning ఇచ్చేవి చెప్పాలి, right? Decipher the meaning of the given phrase. Choose the word which correctly illustrates the meaning of the highlighted phrase. If none of the given words correctly mentions the meaning of the phrasal verb, choose option E. That is none of these as your answer, right? So మొత్తానికి అయితే మనం చూద్దాం మనకి ఇక్కడ phrasal verb ఏముంది, right? So first one, we have been angling for a contract with a major development company from the Middle East for the last few months. సో ఇక్కడ మనకి బోర్డ్లో ఏముంది మనకి యాంగ్లింగ్ ఫర్. నార్మల్గా యాంగ్లింగ్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్? సో ప్లానింగ్, ప్లాన్ టు అచీవ్ సంథింగ్. కాకపోతే ఎలాంటిదంటే మనకి ఇది రౌండ్ అబౌట్ ప్లానింగ్, అంటే డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. రౌండ్ అబౌట్ అని చెప్పొచ్చు, లేదంటే ఇండైరెక్ట్ ప్లానింగ్. డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా అడిగితే దాన్ని ఏమంటామంటే సో యాంగ్లింగ్ ఫర్ అంటాం. ఓకే, సో అలాంటి మీనింగ్ ఏది కన్వే చేస్తుందో చూద్దాం. మన ఫస్ట్ మనకి ఏముంది, రివాల్వింగ్గా నో, సో ప్రమోటింగ్గా నో, ప్లానింగ్ పాసిబిలిటీ ఉంది కదా ప్లానింగ్, సో చేసింగ్ కాదు, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ప్లానింగ్. సో మనకి యాంగ్లింగ్ ఫర్ మీనింగ్ ఏంటి మనకి ప్లాన్ టు అచీవ్ సంథింగ్, ఎలా రౌండ్ అబౌట్ వే లేదా ఇండైరెక్ట్ వే. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 2. Okay, so I would prefer you come with me now. We could argue out the details and ramifications once we are out here. మనకి ramification meaning ఏంటి మనకి consequences అని చెప్పొచ్చు. ఓకేనా, సో argue out సింపుల్ గా ఇందులో కన్వే అవుతున్నది argue out. సో మనకి ఏంటి మనకి డిస్కస్, దట్స్ వాట్, రైట్? అలాంటి మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం. మనకి ప్రొక్యూర్, మనకి ప్రొక్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి కలెక్ట్ అని చెప్పొచ్చు. ఇది కాదు కదా. సో ప్రాలిఫరేట్, మనకి ప్రాలిఫరేట్ మీనింగ్ మనకి ప్రోలీ, మనకి ప్రోలీ అని వచ్చింది అనుకోండి. మీనింగ్ ఏంటి మనకి ప్రోలీ అంటే ఆఫ్ స్ప్రింగ్ అని. ప్రోలీ అంటే మీనింగ్ ఏంటి మనకి ఆఫ్ స్ప్రింగ్. ఓకే, మనకి ప్రోలీ సైడ్ అంటాం కదా, ప్రోలీ సైడ్, ప్రోలీ సైడ్. సైడ్ అంటే కిల్లింగ్, ప్రోలీ అంటే ఆఫ్ స్ప్రింగ్. మనకి ప్రోలీ సైడ్ అంటే ఏమొస్తుంది మనకి కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్, అంటే ఆఫ్ స్ప్రింగ్ చంపేసి దాన్ని ఏమంటాము ప్రోలీ సైడ్ అంటాం, రైట్? నెక్స్ట్ ప్రొలిఫిక్. సో ప్రొలిఫిక్ అని ఎవరంటాం, సో ఎవరైతే ఎక్కువ వర్డ్స్ని మనం జనరేట్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఏమంటాం మనం ప్రొలిఫిక్ అంటాం, రైట్? సపోజ్ మనం షేక్స్పియర్ గురించి చెప్తే ఏమంటాం, షేక్స్పియర్ ఈజ్ ఏ ప్రొలిఫిక్ రైటర్, ఎందుకంటే ఆయన చాలా నోవెల్స్ రాశారు కదా, అందుకని ఏమంటాం ప్రొలిఫిక్. ఒక డైరెక్టర్ చాలా ఎక్కువ మూవీస్ తీస్తున్నాడు అనుకోండి, ఏమంటామంటే ప్రొలిఫిక్ డైరెక్టర్. సింగర్ అన్నాం అనుకోండి, ప్రొలిఫిక్ సింగర్, అంటే ఎక్కువ సాంగ్స్ పాడాలి. ఆ విధంగా ఏమంటామంటే మనం ప్రొలిఫిక్ అంటాం, రైట్? సో ఇదైతే కాదు కదా, ప్రొలిఫిక్ కాదు కదా. నెక్స్ట్ వన్ డెలివరీ అంటామా, సో డెలివరీ అయితే కాదు కదా. నెక్స్ట్ వన్ డెలిబరేట్. మనకి డెలిబరేట్ అంటే ఒక మీనింగ్ ఏంటి మనకి ఇంటెన్షనల్, ఇంటెన్షనల్. ఇంకో మీనింగ్ మనకి ఏంటి లెంగ్తీ డిస్కషన్, లెంగ్తీ డిస్కషన్. మనకు అవసరం మనకి అదే డిస్కషనే కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డెలిబరేట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 3. The business like mood, ఓకేనా, contrasted with trumps. ఓకేనా, the business like mood contrasted, but contrast meaning మనకి opposite, right? So with Trump's fawning over Macron at a state dinner in April. మనకి ఏమంటే ఇక్కడ business like mood లేదంట, రైట్? ఎలా అయిపోయింది మనకి fawning over mood అంటే మీనింగ్ ఏంటంటే సో ఫ్లాటర్. ఫానింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫ్లాటర్, ఇలా ఇంప్రెస్, ట్రైయింగ్ టు ఇంప్రెస్, రైట్? సో ఫ్లాటర్ someone to expecting something in return, expecting something in return. అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా మనం ఫ్లాట్ చేస్తున్నాం అనుకోండి, ఫ్లాటర్ చేస్తున్నాం, దాన్ని ఏమంటామంటే ఫానింగ్ ఓవర్ అంటే. సో మొత్తానికి ఫ్లాటర్ అలాంటి వర్డ్ ఎక్కడ ఉందో మనకి ఏమైనా క్లియర్గా మనకి ఫస్ట్ మనకి ఏమైనా ఫ్లాటరింగ్ ఉందో లేదా. సో ఆన్సర్ ఏ. ఇల్లుస్ట్రేటింగ్గా, సో ఇల్లుస్ట్రేటింగ్ మీనింగ్ మనకి డిస్ప్లే అని చెప్పొచ్చు, కానీ షో అని చెప్పొచ్చు, ఇవేం కాదు కదా. నెక్స్ట్ మనం డిస్కసింగ్గా నో. క్యాస్టిగేటింగ్, మనకి క్యాస్టిగేటెడ్ మీనింగ్ ఏంటి మనకి క్రిటిసైజ్, క్యాస్టిగేటెడ్ మీనింగ్ ఏంటి మనకి క్రిటిసైజ్. సో క్రిటిసైజ్ వస్తుందా, నో. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so the lecturer asked the students to pipe down and pay attention. నార్మల్గా పైప్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో పైప్ డౌన్ అంటే మనకి స్టాప్ టాకింగ్. పైప్ డౌన్ మీనింగ్ ఏంటి మనకి స్టాప్ టాకింగ్. కాబట్టి ఎక్కడ వచ్చి మనకి హష్, మనకి హష్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఆస్క్ సమ్వన్
టు బి క్వైట్. క్వైట్. సో క్వైట్ అంటే మనకి QUIET సైలెన్స్. ఓకేనా, సైలెంట్గా ఉండమని చెప్పడం ఏమంటే హష్ అంట. కాబట్టి మనకి కావాల్సిన పైప్ డౌన్కి హష్ షూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి హష్. సో పాండర్ అంటే మీనింగ్ ఏంటి మనకి థింక్. పాండర్ అంటే మీనింగ్ ఏంటి మనకి థింక్. థింక్ వస్తుందా నో. సో ఎగ్జామినా నో. కాన్సన్ట్రేటర్ నో. మనకి ఆన్సర్ ఏమైంది మనకి హష్. హష్ అంటే మీనింగ్ మనకి ఆస్క్ సమ్వన్ టు బి క్వైట్. సో సైలెంట్గా ఉండమని చెప్పడం ఏమంటామంటే హష్ అంటాం. ఇక్కడ మనకి స్టాప్ టాకింగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి హష్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 5. Okay, so he is always popping off when things don't suit him. ఇక్కడ నార్మల్గా మనకి ఏమొచ్చింది మనకి పాపింగ్ ఆఫ్. మనకి పాపింగ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో రైట్ టాక్ యాంగ్రీలీ అండ్ లౌడ్లీ. సో పెద్దగా రైట్ యాంగ్రీ కోపంతో మాట్లాడదాన్ని ఏమంటామంటే పాపింగ్ ఆఫ్. అలాంటి మీనింగ్ అప్రిషియేటింగా నో. ఇన్స్టిగేటింగ్గా మనకి ఇన్స్టిగేటింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి రైట్. సో ఇన్స్టిగేట్ ఓకేనా. ఇన్సైట్ చేస్తున్నారా నో. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా నో. కంప్లైంట్ పాసిబిలిటీ ఉంది కదా. సో టాక్ యాంగ్రీలీ లౌడ్లీ అంటే ఏం కావచ్చు అక్కడ కంప్లైంట్ కావచ్చు కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 6 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఏంటి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మనం ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ చదివి డైరెక్ట్గా రైట్. సో క్వశ్చన్స్ చదివి ఏం చేద్దామంటే ఎక్కడి వరకు అయితే మన రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ చూసి ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6. మన క్వశ్చన్ నెంబర్ 6 ఏమైనా వచ్చాడు అక్కడ. సో వాట్ ఈజ్ ఆర్ ద ఇంపిడిమెంట్స్. మనకి ఇంపిడిమెంట్ మీనింగ్ అంటే ఇంపిడిమెంట్ అంటే హిండ్రన్స్. ఓకే, లిమిటేషన్స్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేవింగ్ క్రాప్ లోన్స్. మనకి వేవింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఎగ్జంప్షన్. అంటే క్రాప్ లోన్స్ రైట్ మనం రుణమాఫీ అంటాం కదా. సో రుణమాఫీ చేయడానికి సో రైట్ రుణమాఫీ చేయడానికి ఏవైతే హిండ్రన్స్ అంటే అడ్డుగా ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు రైట్. సో మొత్తంగా మనకి ఏం తెలియాలి ఇక్కడ. సో ఈ ప్యాసేజ్లో ఈ ఇంపీడిమెంట్స్ గురించి ఏం మెన్షన్ చేసేది చూడాలి. సో ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ మనకి ఆప్షన్లో వేవింగ్ క్రాప్ లోన్స్ విల్ మేక్ ద ఫార్మర్స్ అన్క్రిటికల్లీ సాటిస్ఫైడ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్. ఇంకేమైనా మనకి ఫార్మర్స్ డెట్స్ గెట్ అక్యుములేటెడ్ విచ్ లీడ్స్ టు దేర్ సూసైడ్స్. వాటర్స్ ఫీల్ దట్ ట్యాక్స్ పేయర్స్ మనీ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్. మనకు అడిగింది మనకి ఏంటి. సో ఈ లోన్ వేవర్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఏం ఆపుతున్నాయి. సో ఈ లోన్ వేవర్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఏం ఆపుతున్నాయి అవి కదా ఇంప్లిమెంట్స్. చూద్దాం మనకి ప్యాసేజ్లో ఏం మెన్షన్ చేశాడు రైట్. నెక్స్ట్ మనకి ఉందో అర్బన్ వాటర్స్ ఫీల్ దట్ లోన్ వేవర్ ఈజ్ అన్ అబ్యూజ్. అబ్యూజ్ అని ఇక్కడ మనకి నార్మల్గా అబ్యూజ్ అంటే స్కోల్డ్. నార్మల్గా అబ్యూజ్ అంటే మీనింగ్ ఏంటి స్కోల్డ్. ఇంకో మీనింగ్ కూడా ఉంది అదే మనకి మిస్యూజ్. జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటాం. అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్. ఓకేనా. నార్మల్గా అబ్యూజ్ అంటే స్కోల్డ్ అనే ఒక మీనింగ్ ఉంది, తిట్టడం అనే మీనింగ్ ఉంది. అది కాకుండా ఇంకో మీనింగ్ మనకి ఏముంది మిస్యూజ్. ఓకేనా. సో ఈజ్ అన్ అబ్యూజ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ద ప్రాక్టీస్ విల్ మేక్ ద ఫార్మర్ కాంప్లాసెంట్. మనకి కాంప్లాసెంట్ మీనింగ్ మనకి ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మనకి ఏమైంది మనకి ప్లాస్ అనే మీనింగ్ కామ్. సో కామ్గా ఉండడం మీనింగ్ ఏంటి మనకి సాటిస్ఫైడ్గా ఉంటే కామ్గా ఉంటారు. కాబట్టి కామ్ ప్లాస్ అనే మీనింగ్ ఏంటి ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్. సో హూ విల్ లుక్ ఫర్ సో వైవర్స్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్. సో ఓకేనా ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది ద రియాలిటీ. రియాలిటీ అంటే అక్కడ మనకి ద రియాలిటీ ఈజ్ దట్ ఎవరి గురించి మాట్లాడుతారు అక్కడ. సో అర్బన్ వాటర్స్ గురించి మాట్లాడుతారు. అర్బన్ వాటర్స్ ఎలా ఫీల్ అవుతారంట దాన్ని. సో ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్గా ఫీల్ అవుతారంట. ఎందుకు. సో అలా చేయడం వల్ల అంటే వేవర్ చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫార్మర్స్ కాంప్లాసెంట్ అయిపోతున్నారంట. సో ప్రతిసారి లోన్ వేవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ ఇక్కడ సో కాకపోతే రియాలిటీ అంటే ద రియాలిటీ ఈస్ దట్ farmers debts have accumulated for decades. They have been deprived of remunerative prices for their produce. The government keeps the guaranteed minimum support price low to enable the consumer to get food grain at lower rates despite the fact that the input prices have increased considerably. So మొత్తానికి మనకి ఏం తెలిసింది మనకి లోన్ వేవర్ చేయకుండా సో ఆపుతున్న ఇంపెడిమెంట్స్ ఏంటి మనకి. సో రైట్ వాటర్స్ అలా ఫీల్ అవుతున్నారు అంటే ఏం ఫీల్ అవుతున్నారు లోన్ వేవర్ చేయడం వల్ల సో ఫార్మర్స్ కాంప్లాసెంట్ అయిపోతారు. ఇంకా మనకి ఏంటి సో ట్యాక్స్ పేయర్ మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ 2 పాయింట్స్ మనకి ఎలా ఉన్నాయి మనకి హిండ్రన్స్గా ఉన్నాయి రైట్. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే లెట్ us ఆన్సర్ దట్ నౌ. ఫస్ట్ వన్ సో వేవింగ్ క్రాప్ లోన్స్ విల్ మేక్ ద ఫార్మర్స్ అన్క్రిటికల్లీ సాటిస్ఫైడ్. సరే మనకి సో ఇక్కడ ఏమన్నా కాంప్లాసెంట్ మనకి ప్యాసేజ్లో ఏమన్నాడు మనకి కాంప్లాసెంట్. సో కాంప్లాసెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ సరిపోయింది సాటిస్ఫైడ్ ఆన్ ద ఇయర్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ సో ఫార్మర్స్ డెట్స్ గెట్ అక్యుములేటెడ్ విచ్ లీడ్స్ టు సూసైడ్. సో సూసైడ్ చేసుకోకుండా ఉండడం కోసం ఏం తీసుకొస్తాం మనకి సో రైట్ లోన్ వేవర్ తీసుకురావాలి. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏంటి లోన్ వేవర్ తీసుకురాకుండా ఉండడానికి రీజన్స్ అన్నాడు కాబట్టి ఇది కాదు. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇంకా వాటర్స్ ఫీల్ దట్ సో అర్బన్ వాటర్స్ స్పెషల్ ఎవరు మనకి అర్బన్ వాటర్స్ రైట్. సో అర్బన్ వాటర్స్ ఫీల్ దట్ ట్యాక్స్ పేయర్స్ మనీ హ్యాస్ బీన్ మిస్యూజ్. అక్కడ మనకి ఏమన్నాడు అక్కడ అబ్యూజ్ అన్న లేదా. సో ప్యాసేజ్లో అబ్యూజ్ అనే వర్డ్ యూజ్ చేశాడు. ఇక్కడ మనకి ఏముంది మిస్యూజ్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. అండ్ మనకి ఏం కరెక్ట్ 1 ఇంకా 3 1 and 3 అక్కడ వచ్చి మనకి బోత్ 1 and 3. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question.
What is the answer? Question number 7. Okay. According to the passage, what is the orientation of the politicians and the adverse situation of farmers? Okay, orientation of the politicians. Orientation meaning మనకి lean. Farmers or politicians దేన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే పొలిటీషియన్స్ దేన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి దేనిపైన adverse అంటే మనకి unfavorable. Adverse అంటే మీనింగ్ ఏంటి మనకి unfavorable. Adverse meaning unfavorable situation of farmers. So farmer యొక్క unfavorable situation వైపు సో సిచ్యువేషన్ పైన పొలిటీషియన్స్ యొక్క రైట్ సో ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే రైట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో మనకి చేయడం మనకి ఏం తెలియాలి ప్యాసేజ్లో పొలిటీషియన్స్ ఎలా ఉన్నారో తెలియాలి ఓకేనా రైట్ సో చూద్దాం ఇక్కడ మనం చూడకుండా ఉందో మనకి చూడకుండా ఉందో ఐ హ్యావ్ ఎవరు ఆథర్ మనకి ఆథర్ ఒపీనియన్ కదా I have met political leaders and have proposed steps to help the farm sector, but they are only interested in consolidating their votes rather than building the nation. ఇప్పుడు ఏమంటే పాజిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట అంటే నేషనల్ బిల్డింగ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళకి ఏం కావాలి ఓన్లీ ఓట్స్ మాత్రమే కావాలంట కాబట్టి ఆథర్ పొలిటీషియన్స్ పైన ఎలాంటి ఒపీనియన్తో ఉన్నాడు నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నాడు కాబట్టి అలాంటి ఆన్సరే మనకు ఆన్సర్ అవుతుంది అలాంటి ఆప్షనే మనకు ఆన్సర్ అవుతుంది ఓకే Now answer 7th one. So considerate. So concern తో ఉన్నాడా considerate meaning ఏంటి మనకి concern గా ఉన్నాడా no. So benevolent meaning ఏంటి మనకి kind గా ఉన్నాడా సో నెక్స్ట్ మనకి సో barbaric meaning మనకి cruel గా ఉన్నారా no. మనకి నెగ్లిజెంట్ సో క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది మనకి నెగ్లిజెంట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ సో నెగ్లిజెంట్ కాబట్టి ఆన్సర్ అయితే మనకి నెగ్లిజెంట్ ఇంకా మనకి అట్రాషియస్ మీనింగ్ మనకి రైట్ విక్డ్ అని చెప్పొచ్చు మనం విక్డ్ సో అట్రాషియస్గా ఉన్నారా నో సో సింపుల్ మనకి ఏంటి నెగ్లిజెంట్ వాళ్ళకి ఏం కావాలి ఓన్లీ వర్డ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు కానీ నేషనల్ బిల్డింగ్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏమొస్తుంది మనకి నెగ్లిజెంట్ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us go for the next question. So let us answer question number 8. Which of the following statement is false according to the context of the passage? Okay na? So passage context based చేసుకొని మనకి ఏది ఫాల్స్ అంటున్నాడు రైట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏం మెన్షన్ చేసాడో చూద్దాం ఆ తర్వాత ప్యాసేజ్లో వాటి గురించి మెన్షన్ చేశాడో లేదు ఎలా మెన్షన్ చేశాడో చూద్దాం రైట్ సో ఏముంటే ఫస్ట్ వన్ అక్యుములేటెడ్ క్రాప్ లోన్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఫార్మర్ సూసైడ్ ఓకేనా సో ఫార్మర్స్ సూసైడ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఏంటి అక్యుములేటెడ్ క్రాప్ లోన్స్ అంట చూద్దాం ఇది కరెక్టా కాదు నెక్స్ట్ వన్ సో ఇఫ్ ద ఫార్మర్ మేక్స్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద న్యూ లోన్ అకౌంట్ taken during the year, the government would pay his installment of 20% for the old loan అంటే సో న్యూ లోన్ రైట్ సో పే చేస్తే ఓల్డ్ లోన్లో ఉన్న 20% కట్ చేస్తారా గవర్నమెంట్ చూద్దాం ఇక్కడ ఉందో లేదో రైట్ ఇంకేమైనా ఫార్మర్స్ who have paid their loans in time before 2019 would be refunded over the next 5 years. సో ఎవరైతే మనకి 2014 కంటే ముందు పే చేస్తారో వాళ్ళకి సో వాళ్ళు పే చేసిన అమౌంట్ మళ్ళీ వాళ్ళకి రిఫండ్ చేస్తారంటే ఎప్పుడు నెక్స్ట్ 5 yearsలో చూద్దాం నెక్స్ట్ వన్ ఫర్ డికేడ్స్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ సో వాళ్ళకి రావాల్సిన ప్రైస్ వాళ్ళకి రావట్లేదా చూద్దాం మనకి ఈ పాయింట్స్లో ఏ పాయింట్స్ మనకి మెన్షన్ చేశాడు ఓకేనా సో లెట్ us start reading from second passage okay second paragraph ఆల్రెడీ చదివాను అక్కడికి right so urban voters feel that loan waiver is an abuse of misuse right abuse of taxpayers money and the practice will make the farmer complacent who will look for waivers by successive governments the reality is that farmers debts have accumulated so farmers debts have accumulated for decades they have been deprived of remunerative prices so ee point manaki clear ga mention chesada so for decades they have been deprived meaning ఏంటి మనకి lack of right so lack of deprived meaning మనకి lack of deprived opposite మనకి ఏమైంది provide okay na so lack of prices for their produce the government keeps the guaranteed minimum support price low to enable the consumer to get food grain at lower rates despite the fact that the input prices have increased considerably next one government agencies hardly procure 5 to 6% of the produce and farmers are compelled and meaning ఏంటి మనకి forced కంపల్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఫోర్స్ టు సెల్ అట్ లోయర్ రేట్స్ ఫార్మర్స్ ఏం చేయాల్సి వస్తుందంటే మనకి లోయర్ రేట్స్కి సెల్ చేయాల్సి వస్తుంది ఎందుకు గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్ చేయట్లేదంట సో హార్డ్లీ ఎంత 6 to 7% రైట్ సో డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ రైట్ సో 5 to 6% మాత్రమే ప్రొక్యూర్మెంట్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఏం చేస్తున్నారు వాళ్ళు సో ఫోర్స్ చేయబడుతుంది దీనికి తక్కువ రేట్స్కి ఇవ్వడానికి రైట్ నెక్స్ట్ వన్ అందరికీ ఏం రావట్లేదు మినిమం సపోర్ట్ ప్రైస్ అందరికీ రావట్లేదు ఎంతమందికి వస్తుంది ఓన్లీ 5 to 6% మాత్రమే వస్తుంది రిమైనింగ్ వాళ్ళంతా ఏం చేయాల్సి వస్తుంది ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంటే తక్కువకి సో ఇవ్వాల్సి వస్తుందంట రైట్ నెక్స్ట్ వన్
సో సెల్ డేట్స్ దిస్ అక్యుములేషన్ ఆఫ్ డెట్ ఫైనల్లీ లీడింగ్ టు సూసైడ్. మరి సూసైడ్ చేసిన రీజన్ మనకి ఏంటి? అక్యుములేషన్ డెట్. అప్పులు పెరిగిపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంట, రైట్? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. అంటే మనకి ఈ పాయింట్ కూడా కరెక్టే కదా. నెక్స్ట్ వన్, లోన్స్ మస్ట్ బి వైవ్డ్. సో ఇక్కడ ఏమన్నా ఆథర్ ఏం చెప్తున్నారంటే లోన్ మస్ట్ బి వైవ్డ్ బట్ వీ మస్ట్ ఆల్సో ఎన్షూర్ దట్ దిస్ డస్ నాట్, ఇక్కడ మనకి దిస్ డస్ నాట్ బికమ్ ఏ రెగ్యులర్ ప్రాక్టీస్ కాకుండా చూసుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్, సో అలా ఉండడం కోసం ఏం చేశారంటే ఒక స్కీమ్ పెట్టారు, ఓకేనా? సో ఆథర్ ఏం చేస్తారంటే ఒక స్కీమ్ సజెస్ట్ చేస్తున్నాడు, ఓకేనా? ఏంటో స్కీమ్ చూద్దాం, రైట్? ఏంటో స్కీమ్? హియర్ ఈజ్ అ స్కీమ్ వేర్ ద బ్యాంకర్స్ పర్స్పెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వ్యూ పాయింట్. పర్స్పెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వ్యూ పాయింట్, రైట్? ఇస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అండ్ సైమల్టేనియస్లీ ఫార్మర్స్ ప్రాంప్ట్లీ అంటే మీనింగ్ ఏంటి మనకి? టైమ్లీ లేదంటే క్విక్లీ అని చెప్పొచ్చు. ప్రాంప్ట్లీ అంటే మీనింగ్ ఏంటి మనకి? టైమ్లీ లేదంటే క్విక్లీ. దాన్ని ఏమంటామంటే ప్రాంప్ట్లీ అంటాం, రైట్? పే దేర్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ఫ్యూచర్ లోన్స్ ఇన్ టైమ్. So the recovery of crop loans in the country as on 2019 would be stayed and meaning it stop, but will be waived over a period of 5 years. సో మొత్తానికి అయితే సో రైట్ ఇక్కడ మనకి క్రాప్ లోన్, సో రికవరీ ఆఫ్ క్రాప్ లోన్ ఏం చేయాలి? స్టే చేయాలంటే కాకపోతే ఏం చేయాలంటే నెక్స్ట్ 5 year పీరియడ్ మనకి ఏం చేయాలంటే దాన్ని రికవర్ చేయాలంటే, రైట్? సో విల్ బి వేవ్ చేయాలంటే, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఉంది, దిస్ కెన్ బి డన్ బై ద బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బై ఓపెనింగ్ న్యూ క్రాప్ లోన్ అకౌంట్స్. దానికోసం ఏం చేయాలంటే మనకి న్యూ క్రాప్ లోన్స్ ఓపెన్ చేయాలంట. యాజ్ పర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఆల్ ద ఫార్మర్స్ వెల్ ద ఓల్డ్ అకౌంట్స్ విల్ బి సస్పెండెడ్. ఓల్డ్ అకౌంట్స్ సస్పెండ్ చేయాలంట, కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే. నెక్స్ట్ ద ఓల్డ్ క్రాప్ లోన్ విల్ బి లింక్ టు ద న్యూ క్రాప్ లోన్. సస్పెండ్ చేసి మనకి ఏం చేయాలంటే ఓల్డ్ క్రాప్ లోన్ని న్యూ క్రాప్ లోన్కి లింక్ చేయాలంట. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఫార్మర్ మేక్స్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద న్యూ లోన్ అకౌంట్ టేకెన్ డ్యూరింగ్ ద ఇయర్. సో ఒకవేళ ఫార్మర్ కానీ కొత్తగా తీసుకున్న లోన్ని సో టైంకి పే చేయగలుగుతున్నాడంటే, పే చేస్తే ద గవర్నమెంట్ వుడ్ పే హిస్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 20% ఆఫ్ ద ఓల్డ్ లోన్. ఇప్పుడు ఏదైనా అలా చేస్తే, సో ఇప్పుడు కొత్తగా తీసుకున్న లోన్ని ఫార్మర్ టైంకి పే చేయగలిగితే సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఓల్డ్ లోన్లో ఉన్న ఇన్స్టాల్మెంట్స్ని గవర్నమెంట్ పే చేయాలంటాడు, ఓకేనా? ఆ 20% అంతగా మనకి 20% మనకి పే చేయాలంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ అకార్డింగ్లీ ఇన్ 5 years టైం ఆన్ వన్ హ్యాండ్ సో 100% అక్కడ అలా. సో ఇయర్లీ ఎంత మనకి 20% కదా, ఇయర్లీ 20% మనకి మంత్లీ. సో 5 years ఎంత అవుతుంది మనకి? 100%. ఇప్పుడు ఏమైతే మనకి 100% ఏమైపోతుంది మనకి? మొత్తానికి 100% లోన్స్ స్టాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ 2019 వుడ్ బి క్లియర్. సో లోన్ అయిపోతుంది మనకి క్లియర్ అయిపోయి. సో రైట్, ఇయర్లీ మనకి 20% మనకి సో 5 years ఏమైపోతుంది? 100% క్లియర్ అయిపోతుంది. అండ్ ఆన్ ద అదర్ ఫార్మర్స్ విల్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ పేమెంట్స్ ఆన్ టైం. అలా చేయడం వల్ల ఫార్మర్స్కి ఏం అలవాటు అవుతుందంట? సో టైంకి లోను రైట్ పే చేయడం అలవాటు అవుతుందంట, రైట్? సో నెక్స్ట్ వన్ simultaneously అయిపోయిందనా? సో రైట్, simultaneously farmers who have paid their loans time before 2019 cannot be deprived of the benefit to the defaulters, ఓకేనా? simultaneously farmers who have paid their loans ఇన్ టైమ్ బిఫోర్ 2009. సో 2019కి ముందే ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఏమంటారు? డిప్రైవ్డ్ ఆఫ్ ద బెనిఫిట్. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలంట, ఇవ్వకుండా ఉండకూడదు. ఏమంటే కెనాట్ బి డిప్రైవ్డ్ అంటే ల్యాక్ ఆఫ్, కెనాట్ బి డిప్రైవ్డ్ మీనింగ్ అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో ఎవరైతే లోన్స్ని 2019 ముందు తీర్చేస్తారో వాళ్ళకి ఏం చేయాలంట? ఆ లోన్ రైట్ సో వేవర్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు, రైట్? సో నెక్స్ట్ వన్, ది లోన్ అమౌంట్ వుడ్ బి రిఫండెడ్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. నో ఫ్రెష్ అకౌంట్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఓపెన్డ్ అప్ ఫర్ దిస్ కేటగిరీ. క్రాప్ లోన్స్ ఆర్ టేకెన్ to raise crops. These loans are mandatory insured. Since loans are taken by individual farmers, the assessment means evaluation of losses for insurance claim would be of the individual farmer's land and not on the entire village, as in the case today. So మొత్తానికి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కాబట్టి ఏం చేద్దామంటే సో లెట్ us try to answer that, right? So first one, accumulated crop loans are one of the reasons for farmer suicide. మనకి ఈ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేసి కదా, ఫార్మర్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ మనకి ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ డెట్స్, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, if the farmer makes timely payment of the new loan account taken during the year, the government would pay his installment of 20% for the old loan. సో అనుకున్నాం కదా, ఇలా మనకి ఇయర్ వైజ్ 20% మనకి 5 years ఎంత అవుతుంది? 100%. కాబట్టి సో క్లియర్గా ఈ పాయింట్ మెన్షన్ చేసి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ఫార్మర్స్ హూ హ్యావ్ పెయిడ్ దేర్ లోన్స్ ఇన్ టైమ్ బిఫోర్ 2019 వుడ్ బి రిఫండెడ్ ఓవర్ ద నెక్స్ట్ 5. సో ఎవరైతే వారు పే చేయలేకపోతున్నారో వాళ్ళు గవర్నమెంట్ పే చేస్తుంది, ఎవరైతే పే చేస్తున్నారో ఆ పే చేసిన వాళ్ళ అమౌంట్ ఏం చేయాలంటే మళ్ళీ రిఫండ్ చేయాలంటే ఇది కూడా మనకి మెన్షన్ చేసాడు కదా, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, సో ఫర్ డికేడ్స్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్, అవునా కదా? ఇది కూడా కరెక్ట్. మనకి ఆన్సర్ ఏమైతే మనకి అన్నీ కరెక్టే కాబట్టి ఇందులో మనకి ఫాల్స్ అనేది లేదు, అన్ని ట్రూనే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి నన్ ఆఫ్ దిస్, ఏది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ లేదు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 9. What are the agenda of the bills tabled by the members of AIKSSC, ఓకేనా? సో ఈ AIKSSC అంటే మనకి ఏంటో మనకి ప్యాసేజ్ మెన్షన్ చేసి ఉంటాడు, అక్కడ చదివితే మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ అది చదువుదాం, వాళ్ళ అజెండా ఏంటి, రైట్? మెంబర్స్ ఆఫ్ ద ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, ఏమంటే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్, రైట్?
an umbrella of 210 farming organizations across the country has tabled 2 private member bills in the parliament in August 2019. వాళ్ళు ఏం చేశారంటే 2 bills రైట్ ఇంట్రడ్యూస్ చేశారంటే ఏంటవి దీస్ బిల్స్ పెర్టైన్ టు అంటే పెర్టైన్ మీనింగ్ రిలేటెడ్ రైట్ రిలేటెడ్ టు కంప్లీట్ డెట్ రిలీఫ్. సో ఏంటంటే మనకి కంప్లీట్ డెట్ రిలీఫ్ అండ్ ఎంఎస్పీ టు బి ఫిక్స్డ్. సో ఒకటే మనకి కంప్లీట్ డెట్ రిలీఫ్ ఇంకా ఎంఎస్బి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ టు బి ఫిక్స్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5 టైమ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్. ప్రొడక్షన్ కాస్ట్ మనకి 1.5 టైమ్స్కి మనకి ఏం చేయాలి మనకి ఎంఎస్పి మనం ఫిక్స్ చేయాలంటే ఇంకేముందండి అలాంగ్ విత్ ద గ్యారంటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ప్రొక్యూర్మెంట్ కూడా మనకి కలెక్షన్ కూడా మనకి అంత ప్రొడ్యూస్ అంటే మనకి ఫైనల్గా వచ్చే ప్రొడ్యూస్ని కలెక్షన్ కూడా చేయాలంటే ప్రొక్యూర్మెంట్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రామిస్డ్ ద నేషన్ ఇన్ హిస్ ఎర్లియర్ ఎలక్షన్ స్పీచెస్. మొత్తానికి అయితే సో దీస్ ఆర్ ద అజెండా దిస్ ఈస్ ద అజెండా ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఏఐకేఎస్ఎస్సి. ఇప్పుడు చూద్దాం మనకి అందులో ఏమున్నాయో. సో మనకి క్వశ్చన్ నెంబర్ 9 కదా, మన క్వశ్చన్ నెంబర్ 9 ఏమైంది చూడండి మనకి రైట్. సో వాట్ ఈస్ ద ఆర్ ద అజెండా ఎవరు అజెండా మనకి ఏఐకేఎస్ఎస్సి యొక్క అజెండా ఏంది రైట్. మనకి గవర్నమెంట్ షుడ్ గ్యారంటీ ద పర్చేస్ ఆఫ్ క్రాప్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. అవునా కదా మనకి దీని గురించి మెన్షన్ చేశారు కదా. సో ప్రొక్యూర్మెంట్ ఖచ్చితంగా ఏం చేయాలి మనకి రైట్ కాబట్టి మనకి మెన్షన్ చేసాడు కదా కరెక్టే. నెక్స్ట్ వన్ టు ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ద డెట్ రిలీఫ్ పాలసీస్. ఓకే సో ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ వన్ ఓకే సో ఎంఎస్పి టు ఫిక్స్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5 టైమ్స్ ద ప్రొడక్షన్ కాస్ట్. ఇది కూడా మనం మెన్షన్ చేసలేదు, ఇది కూడా మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి మెన్షన్ చేసిన అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆల్ 1, 2 and 3. సో ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 10. Based on the context, what could be the possible theme of the passage? మనకి ఆల్రెడీ మనం ప్యాసేజ్ చూసాం కదా. సో ప్యాసేజ్ థీమ్ ఏంటి మనకి దేని గురించి మాట్లాడతారు మనకి సో రైట్. సో ఫార్మర్స్ క్రైసిస్కి ఒక స్కీమ్ ఒక సజెషన్ చెప్పాడు అవునా కదా. ఏంటో సజెషన్ మనకి 2 బ్యాంక్స్ లోన్స్ 2 లోన్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో ఎవరైతే ఆల్రెడీ తీర్చేశారో వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి, ఎవరైతే తీర్చలేకపోతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఎవరైతే టైంకి పే చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది 20% రైట్ 20% లెక్కన ఏం చేయాలి 5 years టైంలో మొత్తం సో రిఫండ్ చేయాలని చెప్పి చెప్పుకున్నాం లేదా. సో దట్స్ వాట్ రైట్. అది ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మన ఆన్సర్ రైట్. సో ఫస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఇండియాస్ డీపెనింగ్ ఫార్మ్ క్రైసిస్. మనకి ఆత మనకి ఇందులో సొల్యూషన్ మెన్షన్ చేశాడు లేదా. సో మెన్షన్ చేశాడు ఇంకా ఒక ఎఫెక్ట్స్ ఆఫ్ అక్యుములేటెడ్ క్రాప్ డెప్ట్స్. ఓకేనా ఎఫెక్ట్స్ ఆఫ్ అక్యుములేటెడ్ ఓన్లీ క్రాప్ డెప్ట్స్ గురించి మాట్లాడతాం. దేని గురించి మాట్లాడతాం కదా ప్రాబ్లం కాదు సొల్యూషన్ చెప్పాడు. ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కాబట్టి మెయిన్ థీమ్ దేని పైన ఉంది మనకి సొల్యూషన్ పైన ఉంది కాబట్టి సొల్యూషనే చెప్పాలి రైట్. సో ప్రాబ్లం ఒకటే కాదు. నెక్స్ట్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ ఫార్మ్ డెప్ట్స్ నో. రీవైటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా నో. రీవైటల్ మీనింగ్ మనకి మేక్ ఇంపార్టెంట్ అగైన్. వైటల్ అంటే ఇంపార్టెంట్, వైటల్ విటా అంటే లైఫ్, వైట్ అంటే ఇంపార్టెంట్, రీవైట్ అంటే మళ్ళీ ఇంపార్టెంట్ తీసుకురావడం ఏమంటామంటే రీవైట్ అంటే అగ్రికల్చర్ మళ్ళీ ఇంపార్టెన్స్ తీసుకురావడం అను ఆల్రెడీ రైట్. సో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్. సో బెస్ట్ అంటే మనకి సో వాటికి అన్ని గురించి మెన్షన్ చేసి ఉండొచ్చు అంటే ఒక్కొక్క పాయింట్ మనకి మెన్షన్ చేసి ఉండొచ్చు బట్ ఓవరాల్గా మనం థీమ్ తీసుకునేటప్పుడు మెయిన్ ఫోకస్ అనేది దేనిపైన ఉంది దాన్ని మనం కన్సిడర్ చేయాలి. మెయిన్ ఫోకస్ దేనిపైన మనకి సో ఆథర్ ఒక స్కీమ్ని సో రైట్ ఒక స్కీమ్ని ప్రపోజ్ చేశారు. ఏంటో స్కీమ్ ఈ క్రైసిస్ అంటే ఫార్మర్స్ని ఈ క్రైసిస్ నుంచి బయటపడేయడానికి ఒక స్కీమ్ని సో పెట్టాడు కాబట్టి ఆ స్కీమ్ గురించి డిస్కస్ చేయకపోతే మనకి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఇండియాస్ డీపెనింగ్ ఫార్మ్ క్రైసిస్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. లెట్ us go for the next question. Let us answer question number 11. ఓకే మనకి ఏముంది మనకి కాంప్లసెంట్ మనకి ఏముంది ప్లస్. మనకి నార్మల్గా ఎప్పుడైనా సరే పిఎల్ఏసి ఆర్ పిఏసి వచ్చింది అనుకోండి దీని మీనింగ్ వస్తే మనకి పీస్ లేదంటే కామ్. మనకి ప్లాసిడ్ అన్నాక ప్లాసిడ్ అంటే కామ్, ప్లాసిబో ప్లాసిబో అంటే ఎవరు మనకి ఏంటి సో డమ్మీ పిల్ విచ్ ఇండ్యూజెస్ స్లీప్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళు బాధను తగ్గిస్తుంది ఓకేనా. సో దాన్ని ఏమంటే ప్లాసిబో అంటారు. అంటే ఎవరైతే యాజిటేటెడ్గా ఉంటారో అలాంటి యాజిటేటెడ్ మైండ్ సెట్ని ఏం చేస్తుంది కామ్ చేస్తుంది దాన్ని ఏమంటే ప్లాసిబో అంటాం ఓకేనా. సో డమ్మీ పిల్ సో విచ్ రెడ్యూజెస్ ద యాంగ్జైటీ లేదా పెయిన్ కావచ్చు ఏదైనా సార్ తగ్గించడం ఏమంటే ప్లాసిబో అంటే మొత్తానికి ఏంటంటే పీస్ తీసుకొస్తుంది రైట్. సో మొత్తానికి మనకి ఏంటంటే మనకి సో కామ్ ప్లాసెంట్. సో ప్లాస్ అంటే మనకి అంటే పీస్, కామ్ అంటే విత్ పీస్ అంటే మనం ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాం ఎప్పుడైతే మనం సాటిస్ఫైడ్గా ఉంటామో అప్పుడు పీస్ఫుల్గా ఉంటాం కాబట్టి కామ్ ప్లాసెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్. కామ్ ప్లాసెంట్ మీనింగ్ ఏంటి మనకి ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్. ఎప్పుడు మనం సాటిస్ఫైడ్గా ఉంటాం మనం సాధించింది చాలు అనుకుంటే మనం సాటిస్ఫైడ్గా ఉంటాం లేదా అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే కాంప్లసెంట్ అంటాం. అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తాం అంటే డోంట్ బీ కాంప్లసెంట్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. అంటే మీరు సాధించిన అచీవ్మెంట్స్ పట్ల మీరు కాంప్లసెంట్గా ఉండొద్దు ఇంకా ట్రై చేయండి అంటాం లేదా దట్స్ వాట్. అంటే సాధించింది చాలు అనుకుంటే దాన్ని ఏమంటామంటే కాంప్లసెంట్ అంటాం ఓకే. సో మొత్తానికి సో ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. మీనింగ్స్ మనకి పారాడిగమ్ మీనింగ్ మనకి టిపికల్ ఎగ్జాంపుల్
టిపికల్ ఎగ్జాంపుల్, దాన్ని ఏమంటాం మనం పారాడిగమ్. సో ఇది వస్తుందా? నో అంటే ఏ ఎలిమినేట్, రైట్. సో డుబియస్, మనకి డుబియస్ అని మీనింగ్ ఏంటి మనకి? డౌట్ఫుల్. డుబియస్ అని మీనింగ్ డౌట్ఫుల్, డౌట్ఫుల్ వస్తుందా? నో. ఫేబుల్, మనకి ఫేబుల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? స్టోరీ, మోరల్ స్టోరీ అంటాం, మోరల్ స్టోరీ, స్టోరీ, ఓకేనా. సో ఫీబుల్ అంటే మనకి ఇలాంటి మనకి ఇంకోటి ఉంటుంది, మనం ఫీబుల్ అంటాం. ఫీబుల్ అంటే వీక్, ఫీబుల్ అంటే వీక్, గుర్తుపెట్టుకున్నాడు. ఫీబుల్ అంటే వీక్, ఫేబుల్ అంటే మోరల్ స్టోరీ, రెండు డిఫరెంట్, రైట్. నెక్స్ట్ ఫిరోషియస్, మనకి ఫిరోషియస్ మీనింగ్ ఏంటి మనకి? వైలెంట్. ఫిరోషియస్ అని మీనింగ్ ఏంటి మనకి? వైలెంట్, కాబట్టి ఇది రాదు, ఓకే. నెక్స్ట్ వన్ స్మగ్. స్మగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, బోస్టింగ్ అబౌట్ వన్స్ అచీవ్మెంట్స్, బోస్టింగ్ అబౌట్ అచీవ్మెంట్స్. ఎవరైతే వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి బోస్ట్ చెప్పుకుంటారో, ప్రౌడ్గా ఫీల్ అవుతారో, దాన్ని ఏమంటాం మనం? స్మగ్ అంటాం. కాబట్టి ఆబ్వియస్ మనకి ఏం కావాలి? కంపల్సరీ మీనింగ్ అంటే ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్. ఎవరు సాటిస్ఫైడ్గా ఉంటారు? ఎవరైతే బోస్ట్ చేస్తారో, ఎవరైతే సాధించాం అనుకుంటారో వాళ్ళే సాటిస్ఫైడ్గా ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? స్మగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 12. మన క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటే అక్యుములేటెడ్. మనకి అక్యుములేటెడ్ మీనింగ్ ఏంటి మనకి? గ్యాదర్, ఓకే. గ్యార్నర్, ఓకే. అమాస్, లేదంటే క్యాష్, ఇవన్నీ వస్తాయి. మనం చూద్దాం. మనకి ఏముంది? అలే. మనకి అలే కాదు, మనకి అల్లే అంటే మనకి అల్లేతో కొన్ని వర్డ్స్ ఉంటాయి, చెప్తాను చూడండి. రైట్, నార్మల్గా ALLOY అల్లాయ్, ALLEY అల్లే, ALLAY అల్లే, ALLY అల్లి. మనకి ఏమంటే అల్లాయ్. అల్లాయ్ అంటే ఏంటి? మిక్స్. అల్లాయ్ అంటే మిక్స్. మెటల్స్ ఉంటాయి కదా, మెటల్స్ని కలపడం ఏమంటా? అల్లాయ్ అంటాం. మిక్స్ ఏమంటాం? అల్లాయ్. దట్ ఈస్ డిఫరెంట్. అల్లే, ALLEY అల్లే అంటే మీనింగ్ ఏంటి? నారో స్ట్రీట్. అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇది మిక్స్. నారో స్ట్రీట్, నారో స్ట్రీట్ని ఏమంటాం మనం? అల్లే అంటాం. అల్లే అంటే మీనింగ్ లెసన్. ALLAY అల్లే అంటే లెసన్. అల్లే ఫియర్స్ అంటాం కదా, అల్లేయింగ్ ఫియర్స్ అంటే మీనింగ్ ఏంటి? లెసనింగ్ ఫియర్స్ అంటే భయాన్ని తగ్గిస్తుందని ఏమంటాం? అల్లే అంటాం. అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫ్రెండ్, సపోర్టర్. సో అల్లాయ్, అల్లే, అల్లే, అల్లై, ఓకేనా. అల్లే సో మొత్తం కదా సపోర్ట్. సో అది కాదు కదా, అల్లే కాదు కదా. ఇంకేమో మనకి అమాస్. అమాస్ అంటే ఏమనుకుంటున్నాం? అక్యుములేటే కదా, మనకి అడిగింది మనకి సిన్నమే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? అమాస్. ఇంకేమో మనకి సబ్జుగేట్. సబ్జుగేట్ మీనింగ్ అంటే బ్రింగ్ అండర్ కంట్రోల్. సబ్జుగేట్ మీనింగ్ ఏంటి మనకి? బ్రింగ్ అండర్ కంట్రోల్. దీన్ని ఏమంటామంటే మనం కాంక్వర్ అని కూడా అనొచ్చు. కాంక్వర్ ఆర్ బ్రింగ్ అండర్ కంట్రోల్, కాబట్టి సబ్జుగేట్ అయితే కాదు. సో ఇంకా మనకి డిసిపేట్. మనకి డిసిపేట్ మీనింగ్ ఏంటి మనకి? డిసపియర్. డిసిపేట్ మీనింగ్ ఏంటి మనకి? డిసపియర్. ఇది కూడా కాదు కదా. సో డ్విండిల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? డిమినిష్. తగ్గిపోవడాన్ని ఏమంటామంటే? డ్విండిల్ అంటాం, అంటే డిమినిష్. ఇది కూడా కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎంఎస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ సిమిలర్ టు ద వర్డ్ గివెన్ ఇన్ బోల్డ్. ఓకే, మనకి ఏం కావాలి? మనకి మోస్ట్ సిమిలర్ అంటే మనకి సిమిలం కావాలి. దేనికి సిమిలం కావాలి మనకి? వైవర్. నార్మల్గా వైవర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అన్ అగ్రిమెంట్, ఓకే, ఇన్ విచ్ వన్ నీడ్ నాట్ పే ఆర్ ఒబే. అంటే రూల్స్ ఉన్నాయనుకోండి, రూల్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో పే చేయాల్సి ఉందనుకోండి, పే చేయాల్సిన పని లేదు. దాన్ని ఏమంటామంటే వైవర్ అంటాం. మనకి లోన్ వైవర్ అంటే మనకి రుణమాఫీ అంటామా? దట్స్ వాట్, రైట్. దానికి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మనకి డిస్పెన్సేషన్ అంటామా? మనకి డిస్పెన్సేషన్ మనకి మీనింగ్ ఏంటి? మనకి డిస్పెన్సేషన్ సో 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి మనకి ఏంటి? స్ప్రెడ్ అని ఒక మీనింగ్ ఉంది డిస్పెన్సేషన్కి. ఇంకో మీనింగ్ మనకి ఏముంది? ఎగ్జామ్షన్. ఏముంది మనకి? ఎగ్జామ్షన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి లోన్ వైవర్లో మనకి ఏం జరిగింది? లోన్ ఎగ్జామ్షనే కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? డిస్పెన్సేషన్. నెక్స్ట్ మనకి అబ్జలీట్. మనకి అబ్జలీట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అవుట్ ఆఫ్ డేట్, నో లాంగర్ ఇన్ యూజ్. అవుట్ ఆఫ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? నో లాంగర్ ఇన్ యూజ్. దాన్ని ఏమంటారు? అబ్జలీట్ అంటే. ఇది కాదు కదా. సో మనకి వెంజియన్స్. మనకి వెంజియన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రివెంజ్. వెంజియన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రివెంజ్, వెండెట్టా. ఇది కూడా కాదు కదా. సెక్షన్ మనకి హీనియస్. మనకి హీనియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వెరీ బ్యాడ్, విక్డ్. సో ఇది కూడా కాదు. సో ఇంకా మనకి అకాంప్లిష్. అకాంప్లిష్ అంటే మనకి అచీవ్. అకాంప్లిష్ అంటే అచీవ్. ఇలాంటిది మనకి ఏముంటుంది? మనకి అకాంప్లిష్డ్ ఉంటుంది. అకాంప్లిష్ అంటే మీనింగ్ ఏంటి మనకి? పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్.
సో అకంప్లిష్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్, అకంప్లిష్ అంటే అచీవ్. ఓకే, సో మొత్తానికి అయితే మనకి అకంప్లిష్ కూడా రాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓన్లీ డిస్పెన్సేషన్, ఎగ్జామ్షన్. వైవర్ అన్న ఎగ్జామ్షన్ సరిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద వర్డ్ గివెన్ విల్. మనకి ఆపోజిట్ కదా, యాంటనమ్ కావాలి. దేనికి యాంటనమ్ కావాలి, రైట్? సో డిప్రైవ్డ్. మనకి డిప్రైవ్డ్ మీనింగ్ అంటే మనకి ల్యాక్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు ఏం కావాలి, ప్రొవైడ్ రావాలి. సో ప్రొవైడ్ ఎక్కడ మనకి నోవిస్. నోవిస్ అంటే మనకి ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళని ఏమంటాం నోవిస్. ఎందుకంటే మనకి ఏముంది నో. నార్మల్గా మనకి రూట్ వర్డ్ నో వచ్చింది అనుకోండి, నో వస్తే మనకి ఏంటి న్యూ. మనకి ఏమున్నాయి, ఇన్నోవేట్ ఉంది, మనకి రెనోవేట్. రెనోవేట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, సో రీనోవేట్ అంటే కొత్తగా చేయడం ఏమంటాం రెనోవేట్. మనకి నో అంటే మనకి న్యూ, అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళు ఏమంటారు నోవిస్. నోవిస్కి ఆపోజిట్ మనకి ఏమైంది వెటరన్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి, సో డిప్రైవ్డ్కి యాంటనమ్ అనేది మనకి నోవిస్ కాదు కదా. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. డొసైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి సబ్మిసివ్. డొసైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి సబ్మిసివ్. సో దేన్నైతే మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చో దాన్ని ఏమంటాం డొసైల్ అంటాం. మనకి కంట్రోల్ గురించి మాట్లాడుతున్నామా, నో డొసైల్ కాదు. ఇంకా మనకి ఏమైంది డెస్టిట్యూట్ మనకి ఏంటి వెరీ పూర్. డెస్టిట్యూట్ మీనింగ్ వెరీ పూర్. ఎవరైతే చాలా పూర్ ఉంటారో వాళ్ళు ఏమో డెస్టిట్యూట్. ఇది కూడా కాదు కదా. సో పివోట్ మనకి పివోటల్ అంటాం కదా, మీనింగ్ ఏంటి ఇంపార్టెంట్. పివోట్ మీనింగ్ ఏంటి మనకి ఇంపార్టెంట్ కూడా కాదు కదా. సో ఏమో మనకి ప్రివిలేజ్. మనకి ప్రివిలేజ్ అని మీనింగ్ మనకి ప్రివిలేజ్ అంటే హ్యావింగ్ రైట్ స్పెషల్ బెనిఫిట్స్. హ్యావింగ్ స్పెషల్ బెనిఫిట్స్. ఎవరికైతే స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళని ఏమంటాం మనం ప్రివిలేజ్ అంటాం. ఎవరికైతే ఉండవో వాళ్ళని ఏమనొచ్చు మనం డిప్రైవ్డ్ అనొచ్చు. లేకపోతే బేసిక్ ఫెసిలిటీస్ లేకపోతే డిప్రైవ్డ్ అంటాం. సో మంచి ఫెసిలిటీస్ ఉంటే ఏమంటాం మనం ప్రివిలేజ్డ్ అంటాం. సో ఆబ్వియస్ మనకు కావాల్సిన మనకి యాంటనమ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ప్రివిలేజ్డ్. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 15. So choose the word which is opposite. మనకి ఏం కావాలి, మనకి అగైన్ యాంటనమ్ కావాలి. దేనికి యాంటనమ్ కావాలి, రికవరీ. సో రికవరీకి యాంటనమ్. సో చూద్దాం మనకి ఏమో మనకి నచ్చరా. మనకి నచ్చర్ అంటే మనకి మీనింగ్ ఏమిటి, రైట్ డెవలప్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది రాదు కదా. ఇంకా మనకి యాంటిసిపేట్ అంటే గెస్సా, నో. రీక్లైమేషన్ మీనింగ్ అంటే రీక్లెయిమ్. క్లెయిమింగ్ అగైన్ దాన్ని ఏమంటాం రిక్లమేషన్. ఇది రాదు కదా. ఇంకా మన డిటోరియేషన్. మనకి ఏమైంది రికవర్ అంటే మనకి ఏమొస్తుంది, రికవర్ అవుతున్నాం. డిటోరేషన్ మనకి వర్సెన్. డిటోరేషన్ మీనింగ్ అంటే మనకి వర్సెన్. మనకు కావాల్సిన మనకి ఏంటి యాంటనమే కదా. సో రికవర్ అంటే మనకి మంచిగా అవుతున్నాం, లెసన్ కాబట్టి మనకి వర్సెన్ కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి డిటోరియేషన్. నెక్స్ట్ మనకి ఏమైంది రిడెంప్షన్. రిడెంప్షన్ మీనింగ్ ఏంటి మనకి సేవ్ కాబట్టి మనకి సేవ్ అయితే రాదు. మనకి ఏమొస్తుంది మనకి డిటెన్షన్. సో సారీ డిటోరియేషన్. డిటోరియేషన్ మీనింగ్ అంటే ఇంకా క్షీణించడం అంటాం కదా. మనకి ఏముంది రికవరీ. రికవరీ అంటే మనకి హెల్త్ అనేది బాగా అయితే ఏమంటాం రికవరీ అంటాం. సో ఇక్కడ హెల్త్ అనేది డిటోరియేట్ మీనింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. రైట్ అదేవిధంగా ఎకానమీ రికవర్ అవుతుంది మీనింగ్ ఏంటి, ఎకానమీ మంచి స్టేట్లోకి వస్తుంది. ఎకానమీ డిటోరియేట్ అయిపోతుంది మీనింగ్ ఏంటి, ఇంకా బ్యాడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రికవరీకి ఆపోజిట్ మనం ఏం తీసుకోవచ్చు మనం డిటోరియేషన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. రైట్, so let us answer question number 16. First అయితే మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి. రైట్, so in the following given question a sentence is given with 4 highlighted words. Choose the alternative that mentions the highlighted words which are incorrectly spelled. If all the highlighted words are correct in the given sentence, choose option E. So మొత్తం మనకి ఏం కావాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకేనా, చేద్దాం. రైట్, so let us start with question number 16 first. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కదా. రైట్, even though right Gwen had been but even though Gwen had been taking violin lessons for years, she was still not very adroit at playing compositions. మొత్తంగా మనకి ఎర్రర్స్ కనిపిస్తుంది. అక్కడ ఏముంది వయోలిన్. యాక్చువల్గా వయోలిన్ కాబట్టి ఏదో మనకి వయోలిన్. సో వి ఓవర్ ఉండకూడదు, విఐ ఓవర్ ఉండాలి కాబట్టి ఇది స్పెల్లింగ్ మిస్టేక్. ఇంకా మన లెసన్స్కి ఏమన్నా మనకి డబుల్ ఎస్ కాబట్టి ఇది కూడా మిస్టేక్. ఓకే, కాబట్టి 2 మిస్టేక్స్. ఇంకా అడ్రాయిడ్ మనకి ఏంటి స్కిల్ఫుల్ అంటాం. ఓకే, దీనికి ఆపోజిట్ ఏమైతే మెలడ్రాయిడ్ అంటాం. ఏమంటాం మనం మెలడ్రాయిడ్. అడ్రాయిడ్ అంటే స్కిల్, మాలంటే బ్యాడ్. మాలంటే మనకి బ్యాడ్ స్కిల్. ఓకే, అట్ ప్లేయింగ్ కంపోజిషన్ కరెక్ట్గానే ఉంది, అడ్రాయిడ్ కరెక్ట్గా ఉంది. మనకి ఎర్రస్ మనకి ఓన్లీ వయోలిన్ ఇంకా లెసన్స్. సో వయోలిన్ ఇంకా లెసన్స్ కాబట్టి ఏ అండ్ బి కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి బోత్ ఏ అండ్ బి. సో బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 17. It is strange how Linda is humble and modest with her best friend but snotty and supercilious towards her co-workers. ఇక్కడ మనకి హంబుల్ ఉండాలి కదా, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కదా. హంబుల్ స్పెల్లింగ్ ఏంటి మనకి HUMBLE హంబుల్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్. మోడెస్ట్ కరెక్టే. విత్ బెస్ట్ ఫ్రెండ్ స్నాటీ, మనకి స్నాటీ డబుల్ టీ ఉండాలి. రైట్,
అంటే మీనింగ్ ఏంటి మనకి షోయింగ్ సుపీరియారిటీ, షోయింగ్ సుపీరియారిటీ. సో సేమ్ సూపర్ సిలియస్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఏం అవ్వాలి, సూపర్ సిలియస్ ఇక్కడ సిఐ ఉండాలి, సూపర్ సిలియస్ సిఐ ఉండాలి, ఇక్కడ సిఐ లేదు కదా, అంటే మనకి ఇది కూడా మిస్టేక్. అంటే మనకి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, హంబుల్, స్నాటీ, సూపర్ సిలియస్, అంటే ఏ సి అండ్ డి, ఏ సి అండ్ డి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Although the firemen put out fires every day, they were still incredulous about the huge size of the blaze in our neighborhood. మనం చూద్దాం మనకి although కదా, although స్పెల్లింగ్ ఏంటి మనకి AL THOUGH, although AL THO ఉండదు, OU ఉండాలి కాబట్టి యూ రాదు, రివర్స్లో ఉంది కదా, OU ఉండాలి ఇక్కడ ఏముంది యూ, కాబట్టి ఇది మిస్టేక్. ఇంకేందో అక్కడ దే వర్ స్టిల్ ఇన్క్రెడ్యులస్ ఇక్కడ LOUS రావాలి, LOUS. సో ఇన్క్రెడ్యులస్ మీన్ క్రెడ్యులస్ అంటే వీ కెన్, క్రెడ్యులస్ అంటే బిలీవ్, ఇన్ అంటే నో బిలీవ్, అంటే మనకి నమ్మకం లేకపోతే ఏమంటాం, ఇన్క్రెడ్యులస్ అంటాం. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా క్రెడ్ కానీ ఫిడ్ కానీ ఈ రూట్ వర్డ్స్ వస్తే అక్కడ మనకి ఏముంటుంది, మనకి ఫెయిత్ కానీ బిలీఫ్ కానీ ట్రస్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడు మనకి క్రెడ్ కానీ ఫిడ్ కానీ వస్తే మనకి ఏమొస్తుంది, ఫెయిత్ కానీ బిలీఫ్ కానీ ట్రస్ట్ కానీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అక్కడ సో ఇన్క్రెడ్యులస్ మీనింగ్ నో బిలీఫ్, కాబట్టి ఇక్కడ క్రెడ్యులస్ LOUS, ఇది కూడా మిస్టేక్ ఉంది రైట్. నైబర్హుడ్ సరిపోయిందా, నైబర్హుడ్ స్పెల్లింగ్ సరిపోయింది, నైబర్హుడ్ ఓకే. ఇంకా మనకి ఏముంది, బ్లేజ్ కూడా సరిపోయింది, కాబట్టి ఓన్లీ ఎర్రర్స్ మనకి ఏంటి, ఏ అండ్ బి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఇస్ బి. So for question number 18, our answer is what? Option B. Let us go for the next question. Let us answer question number 19. Okay. So see, individual researchers have tried to speak out against bogus anti-aging treatment and practitioners, but this can be a tricky business. Okay na? So clear ga manaki errors kanipistundi, researchers. Research spelling ఏంటి మనకి RESEARCHI, researchers. RESA REA ఉండకూడదు కాబట్టి ఇది ఎర్రర్. ఇంకా మనకి ఏముంది, బోగస్, ఇది బోగస్ కాబట్టి ఇక్కడ ఫేక్, బోగస్ అంటే మన ఫేక్ ఉండదు కాబట్టి BOGS, బుగోస్ అని ఉండదు, బోగస్, కాబట్టి అది కూడా మిస్టేక్. ఇంకా మనకి ప్రాక్టీషనర్స్ ఇది కరెక్ట్గానే ఉంది, సో బిజినెస్ కరెక్ట్గానే ఉంది. అంటే మనకి ఎర్రర్స్ ఏంటి మనకి ఏ అండ్ బి కాబట్టి బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question 20. Okay, we can't rally around specious information that diminishes our ability to think critically about real and present health threats. మనకి ఏదో మనకి చూడక్కడ మనకి స్పెసియస్ మీనింగ్ ఏంటి మనకి మిస్లీడింగ్, మనకి స్పెసియస్ స్పెల్లింగ్ సరిపోయింది. ఇంకా మనకి ఏముంది, డిమినిషియస్ సరిపోయింది, క్రిటికల్లీ సరిపోయింది. ఓకే, క్రిటికల్ ఈజ్ కరెక్ట్, సో థ్రెట్స్ కూడా కరెక్ట్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమైతే మనకి నో ఎర్రర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, నో ఎర్రర్. లెట్ us go for the next question. మనకి సో బ్లాంక్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి రైట్. In the following questions, the incomplete sentence is given which can be completed by substituting the expression provided below each sentence. Choose the most appropriate expressions among the 5 options which completes the sentence in accordance to the correct grammatical structure and make the sentence contextually meaningful. మనకి బ్లాంక్స్ ఇచ్చాడు, ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ ఇన్కంప్లీట్గా ఉంటుంది, మనం ఏం చేయాలి, మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో లెట్ us try to answer this. సో ఫస్ట్ మనకి 21 నుంచి చూద్దాం. ఓకే, this one is 21 right. So the switch from owning a second or third car to the public transport plus Uber or Ola has finally begun. Okay na, has finally begun. Continuation right. సో స్విచ్ అంటే మనకి చేంజ్ అయిపోయారంటే దేని నుంచి చేంజ్ అయిపోయారు, ఓనింగ్ ఏ సెకండ్ అండ్ థర్డ్ కార్. సో ఫస్ట్ కార్ ఓకే, సెకండ్ థర్డ్ కార్ నుంచి ఓన్ చేయడం కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతున్నారంటే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి షిఫ్ట్ అయిపోయారు. సో చేంజ్ అయిపోయారు రైట్. ఇప్పుడు చూద్దాం మనకి ఫైనల్లీ బిగన్ టు రిపోర్ట్ ద నేషనల్ వైడ్ నెంబర్ ఆఫ్ కాల్సా. సో ఇది కాదు, టు రిపోర్ట్ అని చెప్పలేం కదా, నో. To reflect in car sale numbers in India, to reflect in car sales numbers. సో ఛాన్స్ ఉందా లేదా కొనేది ఇక్కడ. సో సెకండ్ కార్ థర్డ్ కార్ కొంటే కార్ నెంబర్స్ ఏమైతే ఇంక్రీజ్ అయితే లేదా. ఇక్కడ ఏమన్నాడు, స్విచ్ ఫ్రమ్ సో ఓనింగ్ సెకండ్ అండ్ థర్డ్ కార్, అంటే సెకండ్ కార్ థర్డ్ కార్ కొనకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు, ఉబర్ వాళ్ళ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సేల్స్ నెంబర్ పైన వాటి ఇంపాక్ట్ ఉంటుందో లేదా, రిఫ్లెక్ట్ అవుతుందో లేదా, తెలిసిపోతుందో లేదా, ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి రిఫ్లెక్ట్ ఇన్ ఎలా తెలిసిపోతుంది మనకి. సో పబ్లిక్ అనే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని లేదంటే ఓలా ఉబర్ని
యూజ్ చేస్తున్నారు అని ఎలా తెలిసిపోతుంది మనకి? సో ఎందుకు తెలిసిపోతుంది మనకి? నార్మల్గా అయితే నెంబర్ పెరగాలి కదా. సో నెంబర్ పెరగకుండా ఏమొస్తుంది అక్కడ? సో నెంబర్ పెరిగితే మనకి తెలిసిపోతుంది వాళ్ళు కొత్త కార్ కొంటున్నారండి. సో నెంబర్ పెరగట్లేదంటే రీజన్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారంటే షిఫ్ట్ అయిపోతున్నారు. దేనికి షిఫ్ట్ అయిపోతున్నారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ షిఫ్ట్ అయిపోతున్నారు. కాబట్టి క్లియర్గా టు రిఫ్లెక్ట్ ఇన్ కార్ సేల్స్ నెంబర్ ఇది కరెక్టే. సో పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏముంది? అండ్ అవుట్కమ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ మేకర్సా ఇలా చేయడం అనేది అవుట్కమ్ చెప్పలేము, ఎందుకంటే బిగేన్ అండ్ అవుట్కమ్ అని చెప్పలేము, రైట్? ఫైనల్లీ బిగేన్, సో టు రిఫ్లెక్ట్ అని చెప్పలేం కదా, టు బిగేన్ అండ్ అవుట్కమ్ అని చెప్పలేం కాబట్టి బిగేన్ అండ్ అవుట్కమ్ అని చెప్పలేం. అంటే వీళ్ళ రిజల్ట్ అంటే గవర్నమెంట్ అండ్ పాలసీ మేకర్స్ యొక్క రిజల్ట్ అది నో. ఇంకా చూడగా అది కాకుండా ఏం చెప్పచ్చు? స్కీమర్స్ ఏదైనా పాలసీస్ అని చెప్పొచ్చు కానీ పాలసీస్ మేకర్స్ అని చెప్పలేము. పాలసీస్ యొక్క ఎఫెక్ట్ అని చెప్పొచ్చు కానీ పాలసీ మేకర్ యొక్క ఎఫెక్ట్ అని చెప్పలేము. నెక్స్ట్ వన్ ఇంకేదో సో బిగేన్ టు ఇంపాక్ట్ ద సేల్స్ ఆఫ్ న్యూ కార్స్. పాసిబిలిటీ ఉందా? ఇంపాక్ట్ సేల్స్, న్యూ కార్ సేల్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందా లేదా? సో వాళ్ళు ఒకవేళ సెకండ్ కార్ థర్డ్ కార్ కొనాలనుకుంటే నెంబర్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతాయి. ఇక్కడ ఏమనుకున్నారు? వాళ్ళు స్విచ్ అయిపోయారు. అంటే సెకండ్ కార్ థర్డ్ కార్ కొనకుండా ఏం చేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షిఫ్ట్ అయిపోవడం వల్ల ఏమైంది ఇక్కడ? సో నెంబర్ తగ్గిపోద్ది కదా. కాబట్టి ఆబ్వియస్గా ఇంపాక్ట్ ద సేల్స్ ఆఫ్ న్యూ కార్స్. కాబట్టి డి కూడా కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? బోత్ బి అండ్ డి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 22. Okay. All countries in the region are making efforts to expand availability of clean fuels and technologies. However, dash. ఇక్కడ ఏమైనా దేని గురించి మాట్లాడుతున్నాము? However అంటే కాంట్రాస్ట్. However కాబట్టి ఏంటి? కాంట్రాస్ట్. All countries in the region are making efforts to expand availability of clean fuels and technologies. సో ఏం చేస్తారంటే ఎఫర్ట్స్ ఉన్నాయంటే దేనికి ఎఫర్ట్స్ ఉన్నాయి? ఇక్కడ క్లీన్ ఫ్యూయల్స్ ఇంకా టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయంట. అక్కడ వచ్చింది కానీ హౌఎవర్, కాబట్టి కాంట్రాస్ట్ రావాలి. ఇప్పుడు చూద్దాం కాంట్రాస్ట్ ఎక్కడ వచ్చింది. ఓవర్ 60% పాపులేషన్ డు నాట్ హ్యావ్ క్లీన్ ఫ్యూయల్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతాం? క్లీన్ ఫ్యూయల్సే. సో డు నాట్ హ్యావ్ అంటున్నాం కాబట్టి కాంట్రాస్ట్ సరిపోయింది కదా. కాబట్టి సో ఏ ఈజ్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ క్రిటికల్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు దేని గురించి మాట్లాడు? ఎయిర్ పొల్యూషన్. సో సడన్గా మనకి ఇక్కడ క్లీన్ ఫ్యూయల్స్ నుంచి సడన్గా కాన్సెప్ట్ అనేది ఎయిర్ పొల్యూషన్కి చేంజ్ అవ్వదు కదా. కాబట్టి ఇది అది కాకుండా ఏమొచ్చింది? ఆల్సో వచ్చింది కాబట్టి ఆల్సో అనేప్పటికీ ఏం చెప్పాలి ఇక్కడ? క్రిటికల్ రిస్క్ ఫ్యాక్టర్. ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ అంటే దీనికంటే ముందు కూడా ఏముండాలి అక్కడ? రిస్క్ ఫ్యాక్టర్ గురించే చెప్పాలి. ఎక్కడైతే మనకి రిస్క్ ఫ్యాక్టర్ గురించి చెప్పాడా? చెప్పలేదు కాబట్టి బి తీసుకోలేము. నెక్స్ట్ ఏంది? హౌఎవర్ హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ambient ఎయిర్ పొల్యూషన్ బికమ్ ఇంక్రీజింగ్లీ హార్డ్. ఇక్కడ మనకి స్పెషల్ ఇదే గురించి మాట్లాడుతుంది ఎయిర్ పొల్యూషన్ ఇంకా ambient ఎయిర్ పొల్యూషన్. సో మనకి సడన్గా ఎయిర్ పొల్యూషన్ టాపిక్ షిఫ్ట్ అవ్వదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకేదో మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇక్కడ అసలు డిసీజ్ గురించి మాట్లాడలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? ఓన్లీ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఓన్లీ ఏ. ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 23. The government reportedly has a blueprint for labor reforms. గవర్నమెంట్ దగ్గర ఏముందంటే మనకి? blueprint for labor reforms. లేబర్ రిఫార్మ్స్ పైన బ్లూ ప్రింట్ ఉందంట. దాని కంటిన్యూషన్, రైట్? దిస్ విల్ హెల్ప్ రైజ్ ప్రొడక్టివిటీ. పాసిబిలిటీ ఉందా? దిస్ విల్ హెల్ప్ రైజ్ ప్రొడక్టివిటీ. ఛాన్స్ ఉంది కదా. కానీ ఇక్కడ మనం దిస్ అని చెప్పాలని దాని గురించి చెప్పగలరా? సో వెంటనే ద గవర్నమెంట్ రిపోర్టెడ్లీ హ్యాస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ లేబర్ రిఫార్మ్స్. తర్వాత దిస్ విల్ అంటే కంటిన్యూ మనం చెప్పలేం కదా దిస్ అంటే. కాబట్టి ఇక్కడ దిస్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి సో ఏదో కంజంక్షన్ ఏదో రావాలి. డైరెక్ట్గా మనకి దిస్ అని చెప్పలేం కదా. సో కంజంక్షన్ వస్తే మేబీ పాసిబుల్, రైట్? దిస్ విల్ హెల్ప్ రైజ్ ప్రొడక్టివిటీ. సో లేబర్ రిఫార్మ్స్ వలన సో రైట్ ప్రొడక్టివిటీ రైజ్ అయిద్దా? సో యూ కెనాట్ సే. ఇంకా ఇక్కడ మస్ట్ బి అలైన్డ్ విత్ ద డైనమిక్స్ ఆఫ్ గ్రోత్ అండ్ సో గ్లోబలైజ్డ్ ఎకానమీనా. సో ఇక్కడ మనకి రిఫార్మ్స్ మస్ట్ బి అలైన్డ్ విత్ మనకి కంటిన్యూషన్ అట్లా. సో ద గవర్నమెంట్ రిపోర్టెడ్లీ హ్యాస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ లేబర్ రిఫార్మ్స్ మస్ట్ బి అలైన్డ్ విత్ అని చెప్తామా. సో మనకి కంటిన్యూషన్ మిస్ అవుతుంది కాబట్టి దిస్ కెనాట్ బి ద పాసిబిలిటీ. రిఫార్మ్స్ విచ్ ఇన్క్లూడ్స్ కోడ్స్ ఆన్ మినిమం వేజెస్, సోషల్ సెక్యూరిటీ అండ్ ఆక్యుపేషన్ సేఫ్టీ. పాసిబిలిటీ ఉందా లేదా? సో ఇక్కడ మనకి రిఫార్మ్స్ ఏముంటాయి మనకి? రిఫార్మ్స్లో విచ్ ఇన్క్లూడ్స్ కోడ్స్ ఆన్ మినిమం వేజెస్, సోషల్ సెక్యూరిటీ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఇవన్నీ మనకి ఏంటి? రిఫార్మ్స్. కాబట్టి సి ఈజ్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ రిఫార్మ్స్ అండ్ వాంట్స్ టు స్విఫ్ట్లీ ఇంప్లిమెంట్ వర్కర్ ఫ్రెండ్లీ లాస్. ఇక్కడ రిఫార్మ్స్ అంటున్నాము, లాస్ అంటాం. మధ్య మనకి ఏమొచ్చింది? చెప్పుకున్నాగా ఇక్కడ మనకి ఏంటంటే దీనికి కంటిన్యూషన్ రావాలి, ఖచ్చితంగా మనకి కంజంక్షన్ రావాలి. ఆప్షన్ ఏ మనం ఎందుకు ఎలిమినేట్ చేసాం? ఇక్కడ కంజంక్షన్ లేకుండా డైరెక్ట్గా దిస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎలిమినేట్ చేసాం. ఇక్కడ మనకి ఏముంది? ఎండ్ వచ్చింది, కంజంక్షన్ వచ్చింది కాబట్టి డి కరెక్ట్. అది కాక మనకి వచ్చింది వర్కర్ ఫ్రెండ్లీ. సో మనకి ఏముంది? దేని గురించి మాట్లాడుతున్నాం? లేబర్ వర్కర్ ఫ్రెండ్లీ. లేబర్ వర్కర్ ఫ్రెండ్లీ కాబట్టి సేమ్ కాన్సెప్టే కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? సి డి కరెక్ట్. అంటే మనకి బోత్ సి అండ్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. Let us go for the next question. Let us answer question number 24. Okay. You cannot walk or drive more than a few meters in any Indian city without dash. Okay. Without is మన preposition. తర్వాత ఏం రావాలి మనకి? నౌన్ లేదంటే V4.
చూద్దాం రైట్. సో వితౌట్ వేస్ట్ అంటామా, వితౌట్ వేస్ట్ అని చెప్పాలి, వితౌట్ వేస్టింగ్ అని రావాలి కానీ వితౌట్ వేస్ట్ అని చెప్పాలి. కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబిలిటీ, ఎందుకంటే నౌన్ కానీ లేదంటే V4 కానీ రావాలి రైట్. సో వితౌట్ ఎన్కౌంటరింగ్ రైట్ మౌంట్స్ ఆఫ్ రబ్బిష్, రబ్బిష్ అంటే చెత్త లేని రోడ్స్ ఉండవు కదా, కాబట్టి చూడండి రైట్. ఎన్కౌంటరింగ్ మౌంట్స్ ఆఫ్ రబ్బిష్, కాబట్టి సో సరిపోతుందా మనకి ఏం రావాలి, V4 రావాలి. ఇక్కడ V4 ఉంది కదా, ఎన్కౌంటరింగ్ సో చూడడం. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, చెత్త. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం కనిపిస్తుంది, చెత్త కనిపిస్తుంది. కాబట్టి V4 కాబట్టి V4 వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, వితౌట్ ఈవెన్ లైనింగ్ ద ఫారెస్ట్, డైరెక్ట్ మనకి ఫారెస్ట్ అయితే రాదు కదా, కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. హ్యావింగ్ ఇన్ఎక్వెట్ రిసోర్సెస్ అండ్ స్టాఫ్, అంటే స్టాఫ్ లేకుండా మనం బయటకు వెళ్ళామా, నో, ఇదేదే కాదు. మనకి ఆన్సర్ ఏమైతే మనకి ఓన్లీ B. So for question number 24, our answer is what? Option B. Let us go for the next question. Let us answer question number 25. People have always looked for ways to enhance. మనకి enhance and meaning ఏంటి, మనకి improve, enhance their outer beauty and have invested. మనకి ఇన్వెస్టెడ్ వచ్చింది కాబట్టి తర్వాత ఏమైనా వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేశారో చెప్పాలి రైట్. ఇన్వెస్టెడ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జరీనా, ఇన్వెస్టెడ్ అని చెప్పి తర్వాత ఇన్ అని చెప్పాలి. అందుకని ఇన్వెస్టెడ్ డైరెక్ట్గా ఇన్వెస్టెడ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అని చెప్తాం, ఇన్వెస్టెడ్ ఇన్ అని చెప్పాలి. ఇక్కడ ప్రిపోజిషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. ఇంకా ఏంది, ఓషన్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్సా, నో. ఇన్వెస్టెడ్ సౌల్ అండ్ వండర్ఫుల్ యూనివర్స్ అంటామా, నో. ఇన్వెస్టెడ్ కన్సిడరబుల్ టైమ్ మనీ అండ్ ఎఫర్ట్ ఇన్ గ్రూమింగ్, కాబట్టి ఇన్వెస్ట్ ఇక్కడ ఇన్ వచ్చింది రైట్. సో ఇన్వెస్టెడ్ కన్సిడరబుల్ టైమ్ మనీ అండ్ ఎఫర్ట్ ఇన్ రైట్ గ్రూమింగ్, కాబట్టి ఆన్సర్ మనకి D. సో ఇంకేమో ఇన్వెస్టెడ్ కంపాషన్, ఫర్గివ్నెస్, జనరాసిటీ, ఇంటిగ్రిటీ అండ్ క్రియేటివిటీ, ఇక్కడ ఏం లేదు మనకి ఇన్ రావాలి. మనకి ఇన్వెస్టెడ్ వస్తే రావాలి, మనకి ఇన్ రావాలి. ఇన్ ఎక్కడ మనకి ఓన్లీ Dలో మాత్రం ఇన్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్గా. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. లెట్ us go for the next question. Let us answer question number 26. మనకు ఫస్ట్ మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి రైట్. డైరెక్షన్స్ ఏంటి మనకి, సో 5 statements are given below labeled A, B, C, D and E. Among these 4 statements are in logical order and form a coherent paragraph. From the given options choose the option that does not fit into the theme of the paragraph. మనకి ఏమయ్యాడు, మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ స్టేట్మెంట్ మనం సో ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో లెట్ us start సో విత్ క్వశ్చన్ నెంబర్ 26. ఓకే, మనం 26తో స్టార్ట్ చేద్దాం. సో 26 ఏముంది, ఎలా ఉంది, దిస్ క్యాన్ బి సీన్ ఇన్ ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ సిటీస్ ఆర్ రిసీవింగ్ ద డిస్టింక్ట్ వర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము, సో సిటీస్ గురించి మాట్లాడు. సీన్ ఇన్ ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ సిటీస్ ఆర్ రిసీవింగ్ ఇన్ ద డిస్టింక్ట్ వర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్, బిజినెస్, థింక్ ట్యాంక్స్, అకాడమియా అండ్ సివిల్ సొసైటీ. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే సిటీస్ గురించి మాట్లాడుతున్నాము, సిటీస్కి వస్తున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాము, ఆ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ అంబివాలెన్స్ అర్బనైజేషన్ ఈస్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ ఎంబ్రేస్డ్ ఆర్ అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ మనకి ఏమన్నా అక్కడ ఎక్నాలెడ్జ్డ్ అంటాం, ఇక్కడ ఉంది ఎంబ్రేస్డ్ అంటాం. మనకి ఏముంది ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది, అర్బనైజేషన్. మనకి ఏముంది, సిటీస్ అర్బనైజేషన్, ఓకేనా. రిసీవింగ్ ఇన్ ద డిస్టింక్ట్ వర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ, సో గ్రోయింగ్ ఇంపార్టెన్స్ కాబట్టి ఎక్నాలెడ్జ్, గ్రోయింగ్ ఇంపార్టెన్స్ కాబట్టి ఎకనాలెడ్జ్, ఇంకా ఎంబ్రేస్ కాబట్టి రెండు కూడా మనకి సిమిలర్ ఐడియాస్. నెక్స్ట్ వన్, సో ఈచ్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఇక్కడ ఏముంది దీస్ వర్డ్స్ కాబట్టి వర్డ్స్ గురించి ఎక్కడ చెప్పాడు, ఇక్కడ వర్డ్స్ గురించి చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకి ఏముంది దీస్ వర్డ్స్ అండ్ ఇది కూడా కరెక్ట్. అండ్ మనకి 3 స్టేట్మెంట్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ రైట్. దీస్ వర్డ్స్ ఈస్ పాపులేటెడ్ బై ఎక్స్పర్ట్స్ ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్, ఎందుక ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ within the urban, again మనకి వచ్చింది urban real such as planning, environment, transport, housing, finance and health. Next one, sustainability is at the core of new urban agenda. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతాం, ఇక్కడ మనకి న్యూ అర్బన్ ఎజెండా గురించి మాట్లాడుతున్నాం. A substantial portion is dedicated to warriors transformative commitments for sustainable urban development. దేని గురించి మాట్లాడుతాం, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి సో లాస్ట్ చూద్దాం, ద మల్టిపుల్ ఫీల్డ్స్. క్లియర్గా మనకి ఏముంది, ఒక ఫీల్డ్స్ వచ్చింది కదా అంటే మనకి ఇవన్నీ కూడా ఏబిసి రిలేటెడ్. సో సీలో మనకి ఏముంది ఫీల్డ్స్, ఇక్కడికి ఏముంది ద మల్టిపుల్ ఫీల్డ్స్ విత్ ఇన్ దీస్ ప్యారలల్ వర్డ్స్. మనకి వర్డ్స్ ఉంది, ప్యారలల్ వర్డ్స్ ఉంది, ఇక్కడ వర్డ్స్ గురించి చెప్పాము, ఇక్కడ సో ఫీల్డ్స్ ఉంది. మనకి ఖచ్చితంగా ఏం చేయాలంటే మనకి సిడిఈ కూడా మనకి వీటిలోనే పార్ట్, అంటే ఏబిసిఈ ఇవన్నీ కూడా పార్టే. కాబట్టి మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఏం దొరుకుతుంది, మనకి డి. అది అర్థమైందా. కాబట్టి డీలో స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి న్యూ అర్బన్ ఎజెండా, కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. రిమైనింగ్ మాట్లాడేంటే దేని గురించి మాట్లాడుతున్నాం, వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫీల్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా మనకి అర్బనైజేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా ఎంబ్రేస్డ్, సో టెక్నాలజీ కాబట్టి గ్రోయింగ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, సో ఫీల్డ్స్, వర్డ్స్. కాబట్టి మిగిలింది మనకి ఏంటి డి. కాబట్టి డీని మనం ఏం చేయాలంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా తీసుకోవాలి రైట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. డి ఈస్ ద ఆన్సర్ రైట్. లెట్ us go for the next question. Let us answer question number 27. ఓకే, సేమ్ మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 27 రైట్. క్వశ్చన్ నెంబర్ 27. ఓకే, సో ఫస్ట్ వన్ ఉంది, ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ ద అర్జెంట్ అండ్ ఇమీడియట్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ ఇంపార్టెంట్.
మనకి అర్జెంట్ గురించి మాట్లాడుతున్నాము, ఇమీడియట్ గురించి మాట్లాడుతున్నాము, నాట్ సేమ్ యాజ్ ఇంపార్టెంట్ అంటున్నాము. నెక్స్ట్ వన్, therefore one should not be surprised that the Indian corporate sector has kept its calls for lower interest rate. ఎవరు గురించి మాట్లాడుతున్నాం మనకి therefore అంటున్నామంటే కన్క్లూజన్ చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు దేని గురించి అడుగుతున్నారంట, వాళ్ళు లోయర్ ఇంట్రెస్ట్ రేట్ గురించి అడుగుతున్నారంట, కంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్ గురించి అడుగుతున్నారంట, రైట్, ఆన్ అండ్ ఆటో రీపే మోడ్. కాబట్టి ఏకి బీకి మనకి ఎటువంటి రిలేషన్ లేదు. సో సి చూద్దాం, రైట్. సిలో ఉంది, ఇండీడ్ దే ఆర్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ వన్ అనదర్. ఇక్కడ వన్ అనదర్ అంటే మనకి మీనింగ్ ఇక్కడ కన్ఫ్లిక్ట్ అంటాం. కన్ఫ్లిక్ట్ డిసగ్రిమెంట్. సో మనకి డిసగ్రిమెంట్ అని చెప్తున్నాం అంటే దేని గురించి డిసగ్రిమెంట్? ఇక్కడ మనకి ఖచ్చితంగా అర్జెన్సీ ఇంకా ఇమీడియట్, ఓకేనా, ఆర్ నాట్ ద సేమ్ యాజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది, కన్ఫ్లిక్ట్ అంటున్నాము, నాట్ సేమ్ అంటున్నాం, నాట్ ద సేమ్ కన్ఫ్లిక్ట్, సరిపోయింది కదా. కాబట్టి మనకి ఏ ఇంకా సి రిలేటెడ్. సో ఏ సి రిలేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ద అర్జెంట్ అండ్ ఇమీడియట్ కామెంటరీ, అర్జెంట్ ఇంకా ఇమీడియట్ కామెంటరీ ఆన్ ద డెసిషన్ బై ద న్యూలీ కాన్స్టిట్యూటెడ్ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ కమ్ అవుట్. కాబట్టి మనకి వచ్చింది ఆల్రెడీ కమ్ అవుట్. మొత్తం ఇక్కడే ఉంది అర్జెన్సీ ఇమీడియట్ ఉందా, కాబట్టి మనకి సో ఏలో చెప్పిన దానికి సో డీలో కూడా మనకి సేమ్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఏసీడి. ఇంకా మనకి ఏముంది ఇక్కడ ఆర్బీఐ. ఇక్కడ మనకి వచ్చింది ఆర్బీఐ వచ్చింది. ఆర్బీఐ హ్యాస్ రిలీజ్డ్ ద మినిమమ్ the minutes of the MPC. So the bulk of it has been seen earlier in the press release. ఏముంది, ఆల్రెడీ కమ్ అవుట్ టు ప్రెస్ రిలీజ్, కమ్ అవుట్ టు ప్రెస్ రిలీజ్. కాబట్టి కమ్ అవుట్ టు ప్రెస్ రిలీజ్ రెండు రిలేటెడే కదా. అంటే ఇక్కడ అంటే సి డి ఇంకా ఈ రిలేటెడ్, ఏ సి రిలేటెడ్. కాబట్టి ఆన్సర్ మిగిలిపోయింది మనకి ఏంటి, బి. ఎందుకంటే దేర్ ఫర్ కన్క్లూజన్ కదా. ఇది కన్క్లూజన్గా చెప్పడానికి ఎక్కడ కూడా మనకి సో ఆ ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి సో బి ఏమవుతుంది మనకి, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 28. ఓకే, మనం చూద్దాం, రైట్. సో నాట్ విత్ స్టాండింగ్ మనం నెవర్దలెస్ అని చెప్పాలి. నాట్ విత్ స్టాండింగ్ ద గుడ్ మాన్సూన్ దిస్ ఇయర్ ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ డ్రాట్ ఇయర్స్ మోస్ట్ commentators agree that the rural economy and the agriculture sector may not be out of distress. దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, సో మాన్సూన్ గురించి మాట్లాడుతున్నాము, సో డ్రాట్స్ గురించి మాట్లాడుతున్న తర్వాత రూరల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం. సో అగ్రికల్చర్ సెక్టర్ మే నాట్ బి అవుట్ ఆఫ్ డిస్ట్రెస్. సో ఇంకా డిస్ట్రెస్ నుంచి బయటికి రాకపోవచ్చు అంట. నెక్స్ట్ వన్, రీసెంట్ అటెంప్ట్స్ బై రాహుల్ గాంధీ టు మొబిలైజ్ ఫార్మర్స్ డ్యూరింగ్ హిస్ కిసాన్ యాత్ర మైట్ నాట్ రివైన్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ఉత్తరప్రదేశ్ బట్ దే డిడ్ కంట్రిబ్యూట్ టు బ్రింగింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ టు ద పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్. దేని గురించి మాట్లాడితే మనకి రీసెంట్ అటెంప్ట్స్ బై రాహుల్ గాంధీ టు మొబిలైజ్ ఫార్మర్స్ డ్యూరింగ్ హిస్ కిసాన్ యాత్ర మైట్ నాట్ రిసీవ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, revive the fortunes of revive and meaning giving life again. So party in Uttar Pradesh, but they did contribute to bringing the issues of farmers agriculture to the political media. They will start again. So farmers and agriculture to the political mainstream possibility. Next to them, right. So it is also worth mentioning that most of them were seen as leaders dominant farming communities. Okay, most of them are people. ఆ పీపుల్ గురించి చెప్పాలి, రైట్. సో సీన్ యాజ్ లీడర్స్ ఆఫ్ డామినెంట్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఆర్ క్యాస్ట్ గ్రూప్స్ దట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రైజింగ్ ప్రాఫిటబిలిటీ అండ్ ప్రైస్ సపోర్ట్. సో ఇది మనకి మెన్షన్ చేయాలి. ఈ పీపుల్ ఎవరో చెప్పాలి. ఈ పీపుల్ ఎవరో చెప్తేనే మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ చేస్తాం. ఆ దెమ్ గురించి అక్కడ మెన్షన్ చేసాడా, మనకి ఏం చెప్పకుండా ఇష్యూస్ ఆఫ్ ఫార్మర్స్ అంటామా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అక్కడ రాహుల్ గాంధీ గురించి మాట్లాడాం కానీ సో ప్లూరల్ కాదు కాబట్టి ఇక్కడ దెమ్ రాదు. ఇంకా మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ ఎవరి గురించి మనం కమెంటేటర్స్ అంటున్నాం కానీ కమెంటేటర్స్ దెమ్ అంటామా. సో కమెంటర్స్ ఎవరు చెప్పేవారు కానీ ఇక్కడ ఎవరు దేని గురించి మాట్లాడదాం, ఆర్ సీన్ యాజ్ ద లీడర్స్ ఆఫ్ డామినెంట్ ఫార్మింగ్ కమ్యూనిటీస్. లీడర్స్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ని మనం కమెంటేటర్స్ అంటామా అనలేం. కాబట్టి సి గురించి మనకి ఇంకా ఏం రాలేదు. మనకి ఈ దెమ్ ఎవరో మనకు తెలియాలి. దెమ్ తెలియాలంటే మనకి ఆ దే ఎవరో తెలియాలి, ఆ నౌన్ తెలియాలి. ఆ నౌన్ తెలిస్తేనే మనకి సీన్ లింక్ చేస్తున్నది, అదే మనకి ఏమైంది, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్, గివెన్ దట్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ స్టిల్ ఎంగేజ్డ్ ఇన్ ఫార్మింగ్. ఇక్కడ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాం. కొన్ని వర్కర్స్ మనం దెమ్ అనుకోవచ్చా, అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, లీడర్స్ అంటున్నాం. ఇక్కడ వర్కర్స్ అంటున్నాం, ఇక్కడ ఏమంటాం లీడర్స్. రెండు సెట్ కావు. కాబట్టి యూ కెనాట్ కనెక్ట్ డి అండ్ సి. సో ఎంగేజ్ ఇన్ ఫార్మింగ్ అండ్ ద మెజారిటీ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడికి ఏమొచ్చింది, రూరల్ ఎకానమీ. ఇక్కడికి ఏముంది, రూరల్ ఏరియాస్ ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇష్యూస్ కన్ఫ్రంటింగ్. సో ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఆర్ నేచురల్లీ an important electoral plank. So next one, ఈలో మోర్ సో ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ రూరల్ ఏరియాస్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం మనం, రూరల్ ఏరియాస్. అండ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ పర్టికులర్ హ్యావ్ బీ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ డిస్ట్రెస్. సో మనకి డిస్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం, డిస్ట్రెస్ మనకి. సో ఎకనామిక్ డిస్ట్రెస్ మనకి రూరల్ ఎకానమీ డిస్ట్రెస్లో ఉందని చెప్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ కూడా డిస్ట్రెస్, కాబట్టి ఇది కూడా రిలేటెడ్. అంటే మనకి మిగిలిపోయింది ఏంటి మనకి, సో ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ ఇక్కడ మనకి ఇది. సో ఈ దెమ్ ఎవరో మనకు తెలియదు కాబట్టి దెమ్
ఈ దెమ్ ఎవరో మనకి తెలియదు కాబట్టి మనకి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఏమవుతుంది మనకి సి రిమైనింగ్ అన్ని కూడా దేని గురించి మాట్లాడుతున్నాము, డిస్ట్రెస్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాము. సో కానీ లేదా ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎవరి గురించి మాట్లాడుతాం మనకి క్లారిటీ, ఎందుకంటే మనకి ఈ దెమ్ ఎవరో మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెనాట్ కన్సిడర్ దిస్ యాజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థీమ్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ our answer is what? Option C. Let us go for the next question. Let us answer question number 29. Okay. So 29 first one is DYN is a part of the backbone of the internet since DYN. Okay. So is one of the companies that provide domain name services or DNS to internet users and translates simple English based commands like livemint.com typed into a browser into the actual numeric addresses that the internet's computer used to identify each website. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు మనకి, సో ఈ డైరీ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాడు, లేదంటే ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ ఫిమ్ ఫ్లాష్ పాయింట్స్ హ్యాస్ సెడ్ దట్ ఇట్ బిలీవ్స్ దట్ సీమింగ్లీ ఇనాక్యూస్. ఇనాక్యూస్ మీనింగ్ ఏంటి మనకి, హార్మ్లెస్. ఇనాక్యూస్ మీనింగ్ ఏంటి మనకి, హార్మ్లెస్. Harmless such as video recorders, webcams, closed circuit security cameras and the like were taken over by the malware. Then guరించి మాట్లాడుతున్నాం, malware గురించి మాట్లాడుతున్నాం. And then without their owners knowledge were used to help execute the massive cyber attack. దేని గురించి మాట్లాడుతున్నాం మనం, సైబర్ అటాక్ గురించి మాట్లాడుతున్నాం. మాల్వేర్ ఇంకా సైబర్ అటాక్. సో బీలో దేని గురించి మాట్లాడుతున్నాం మనం, మాల్వేర్ ఇంకా సైబర్ అటాక్. నెక్స్ట్ సి చూద్దాం. సిలో మనకి ఏముంది, దిస్ అవుట్రేజ్ వాజ్ ఆస్టానిషింగ్. అవుట్రేజ్ మీనింగ్ ఏంటి, రైట్, సో రేజ్, సో యాంగర్. సో ఆస్టానిషింగ్ మీనింగ్ షాకింగ్ ఇన్ ఇట్స్ ఫెరోసిటీ ఎస్పెషల్లీ సిన్స్ ఇట్ కోఆప్టెడ్ ద మచ్ వాంటెడ్ సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు ద అటాక్. మనకి సైబర్ అటాక్ అనుకో, సైబర్ అటాక్ మనకి ఏముంది, అటాక్, సైబర్ అటాక్, అటాక్. కాబట్టి సో బీసీ రెండు రిలేటెడ్. నెక్స్ట్ ఈ డి చూద్దాం. డీలో మనకి ఏముంది, ఇట్ క్లెయిమ్స్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సచ్ డివైసెస్ వర్ కోఆప్టెడ్ ఇన్ టు అటాక్. ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నాం, అటాక్ ఇంకా మాల్వేర్, కాబట్టి ఇది కూడా రిలేటెడ్, అటాక్ మాల్వేర్. నెక్స్ట్ వన్, దిస్ మాల్వేర్ again మనకి మాల్వేరే. దిస్ మాల్వేర్ కాల్డ్ మిరాయ్ వాజ్ రిలీజ్డ్ బై అన్ అనానమస్ హ్యాకర్ గురించి మాట్లాడుతున్నాం. అనానమస్ హ్యాకర్ సో నేమ్డ్ అన్నా స్నెఫై సమ్ వీక్స్ ఎగో. కాబట్టి ఇది కూడా కరెక్ట్. కాబట్టి వీటన్నిటిలో దేని గురించి మాట్లాడుతున్నాం, హ్యాకింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఆ మాల్వేర్ గురించి మాట్లాడుతున్నాం. కానీ సో ఏలో దేని గురించి మాట్లాడుతున్నాం, ఒక సో రైట్ మనకి ఏలో దేని గురించి ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాం స్పెసిఫిక్, కాబట్టి అది మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయితే లేదా. సో ఫర్ దిస్ క్వశ్చన్ సో రిమైనింగ్ అన్నింటిలో దేని గురించి మాట్లాడుతున్నాం మనం, సైబర్ అటాక్ గురించి మాట్లాడుతున్నాం, మాల్వేర్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ ఒక్క స్టేట్మెంట్ 29లో మాత్రం దేని గురించి మాట్లాడుతున్నాం, సో ఈ DYN గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నెట్కి ఏదైతే బ్యాక్ బోన్గా ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇదే మనకి ఏమైతే మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 30. Right, first one, the mathematician Richard K. Gay, arguably best known for discovering a glider. Assuming that's an intriguing enough opening, let me explain. In 1970, the British mathematician John Conway invented a board game called Simply Life. ఫస్ట్ ఇప్పటికి ఏదో దేని గురించి చెప్తున్నాడు, గేమ్ గురించి చెప్తున్నాడు. ఆ గేమ్ నేమ్ ఏంటి, లైఫ్. ఓకే. నెక్స్ట్ వన్, లైఫ్ హ్యాపెన్స్ ఆన్ ఎ గ్రిడ్ ఆఫ్ స్క్వేర్స్ దట్ స్ట్రెచ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇమాజిన్ అన్ ఇన్ఫైనైట్ క్లాస్ చెస్ బోర్డ్. ఓకే. ఈచ్ స్క్వేర్ ఆర్ సెల్ ఈజ్ ఎయిదర్ అలైవ్ ఆర్ డెడ్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ లైఫ్ అనే గేమ్ గురించి అవుట్లైన్ చెప్తున్నాడు, అంటే ఎలా ఉంటుందో గేమ్ ఎలా ఉంటుందో చెప్తారు. కాబట్టి ఈ రెండు రిలేటెడ్. నెక్స్ట్ వన్, నౌ దిస్ ఈజ్ నాట్ ఏ గేమ్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, గేమ్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, ఇన్ ద కన్వెన్షనల్ సెన్స్ దేర్ ఈజ్ నో వే టు విన్ ఆర్ నాట్ టు ప్లే అగెన్స్ట్ ద అపోనెంట్. ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ లైఫ్ గురించే మాట్లాడుతున్నాం. లైఫ్ అంటే కూడా మనకి అన్ని కూడా లైఫ్ డజంట్ ఈవెన్ నీడ్ ఎ ప్లేయర్ యాజ్ ఇట్ ప్రొసీడ్స్. యూ జస్ట్ సెటప్ an initial state and then watch what happens. కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, టు స్టార్ట్ యూ చూస్ ఏ సెర్టైన్ నెంబర్ ఆఫ్ సెల్స్ టు బి. ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదా, సెల్స్ అంటే ఏమనుకుంటే స్క్వేర్స్ కదా, సెల్స్ టు బి లివ్ ర్యాండమ్ ఆర్ ఇన్ ఎ ప్యాటర్న్ వాట్ ఎవర్. ఈచ్ సెల్ నౌ ఎవాల్వ్స్ అకార్డింగ్ టు ద సెట్ ఆఫ్ రూల్స్. మొత్తం చూద్దాం మనకి డీలో ఏముందో. సెట్ ఆఫ్ రూల్స్ దట్ కన్సిడర్ ఇట్స్ 8 నైబర్స్. మొత్తంగా ఏం చేస్తున్నాం మనకి సీలో చెప్పిన లైఫ్ గేమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో చూస్ సెర్టైన్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇది కరెక్టే. ఇది కూడా మనకి ఏంటి, సేమ్ రిలేటెడ్. ఆ లైఫ్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఈలో ఉంది, దిస్ ఈజ్ ద ఎండ్లెస్లీ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ ద థియరీ రైజెస్ అండ్ దిస్ ఈజ్ వై ఇట్ వాజ్ అండ్ రిమైన్ టుడే యాజ్ మచ్ డిస్కస్డ్ ఫేవరెట్ అమాంగ్ మ్యాథమెటిషియన్స్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్. కాబట్టి ఇక్కడ థియరీ గురించి మాట్లాడుతుంది కాబట్టి సో స్పెసిఫిక్గా మనకి సో గేమ్ గురించి మాట్లాడలేదు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. మనకి ఆన్సర్ ఏమైంది, రిమైనింగ్ వాటి దేని గురించి మాట్లాడుతున్నాం, ఆ లైఫ్ అనే గేమ్ గురించి. ఈ లైఫ్ అనే గేమ్ ఎవరు తీసుకొచ్చారు, ఆ లైఫ్ అనే గేమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అందులో ఎంతమంది ఆడొచ్చు, సో దాన్ని ఎలా ఆడుతారు అవన్నీ మెన్షన్ చేశారు. కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా లైఫ్ గేమ్ గురించి. ఇది ఒక్కటి మాత్రం గేమ్ గురించి కాకుండా థియరీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ ఈ.